సో ఎంట్రీస్ ఎలా వేస్తున్నాం అనే కాన్సెప్ట్ అర్థమైందండి ముందు. ఎంట్రీస్ ఎలా వేస్తున్నాం అనేది అర్థమైందా? ఉంటుమా ఏదో అర్థమైంది. ఈ లైట్ అది కాదు, అది కాదు, అది అంతే. ఆన్లైన్లో ఉంది వాళ్ళకి కనిపిస్ అది ఫైవ్ తగలబడిన ప్రతి ఏరియా పేపర్లోకి రావాలని రూల్ లేదు షణ్ముఖ్, అది ఒకటి గుర్తుంచుకో. ఓకేనా? అలాగే మొన్న మన కాలేజ్ డెవలప్మెంట్ టీవీఎంసీ లారీ బ్రేక్ రైజ్ అయిపోయి ఎవరు పేపర్లో పడ్డారు. ఆన్లైన్లో ఉన్నవారికి వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే, బ్రేక్ డౌన్లో అవి కూడా వినిపించే చెప్పడం వినిపించింది సార్. వినిపించే సో బై మిస్టేక్ గా ఎవరైనా ఎవరైనా కాదు అందరూ నేను ఇచ్చిన హోంవర్క్ చేశారా? చేశారు అందరూ? లేదు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఏమో నన్ను వదిలే నువ్వు ఆటలేకపోతే మీరిద్దరు మీ ముగ్గురు చేయలేదు. ఏం పాపం స్ట్రెస్ ఎక్కువైందా? తినాలి నాకు తెలియదు. ఏమని స్థాయి అంటే కుదరలేదా? అవ్వలేదు, ఆకలేదు, అలాగే చెప్తాను. కుదరలేదు. మాస్టర్ మీరు సేమ్ లేదు. మీరండి జాబ్ చేస్తున్నారు. మీరు మీ జాబ్ కాదు సరే సంతృప్తి. మీరండి కాలేజ్ క్లాస్ అయిపోయింది కాలేజ్. ఏదో డన్. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళండి రాశారా బై మిస్టేక్ గా? ఎవరు? వర్ధన్ గారు, విష్ణువర్ధన్ గారు. ఏం సార్ చేయలేదు? ఓకే, దాక్షాయిని గారు చేశాను అంటున్నారు. లక్ష్మీ ప్రసన్న కొన్ని రాలేదు సార్, డౌట్ ఉన్నాయి. ఓకే, అది నో ఇష్యూ అండి. లక్ష్మీ ప్రసన్న గారు సార్ చేశాను సార్, కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎం లక్ష్మీ ప్రసన్న అంటే మంచు లక్ష్మీ ప్రసన్న మంచక్క కదా? ఓకే డన్. కాశీ గారు సార్ చేశాను సార్. శైలజ గారు చేయలేదు సార్. ఓకే డన్. సో ఒక్కసారి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ గోల్డెన్ రూల్స్ గుర్తున్నాయి కదండి? ఏంటంటే పాపం గోల్డెన్ రూల్స్ టైప్స్ ఆఫ్ అకౌంట్. గోల్డెన్ రూల్స్ అన్న డైరెక్ట్ చెప్పాను. ఏంటి పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? క్రెడిట్ నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? Debit all expenses and losses and credit all income and gains. And real account rule ఏంటి? Debit what comes in, credit what goes. Okay, then next. Rate discount కి cash discount కి డిఫరెన్స్ ఏంటి? రేట్ డిస్కౌంట్ అనేది బుక్స్ లో కనిపిస్తుంది.
అదే క్యాష్ డిస్కౌంట్ అయితే చూపిస్తాం. ఓకేనా? ఒక్కసారి ఓకే, ఫస్ట్ ఏంటండి ఇచ్చాం? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? Purchase goods for cash of rupees 59,000. 59,123 కదేనా? ఈ రోజు ఇంకొక ఎక్సర్సైజ్ కూడా మీకు ఇస్తారు. ఓకే దెన్ సో ఒక్కసారి ఈరోజు ఆ ఎంట్రీస్ చెప్పే ముందు చిన్న కాన్సెప్ట్. మనకి జనరల్ గా టాలీలో ఓచర్స్ ఉంటాయి. అంటే మనం ఏ ఎంట్రీస్ చేసినా ఆ ఓచర్స్ లో మనం ఫిల్ చేయాల్సి ఉంది. ఏ ఎంట్రీస్ చేసినా ఆ ఓచర్స్ లో ఫిల్ చేయాల్సి ఉంది. సో ఒక్కసారి ఆ ఓచర్స్ ఏంటి అనేది ఒక్కసారి డిస్కస్ చేస్తుంటాం. అండ్ దానికి ఫంక్షన్ కి షార్ట్ కట్ కి ఏం యూజ్ చేస్తారు అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసి దాంతో పాటు ఇవి రాదు. ఓకేనండి? సో జనరల్ గా నాకు టైప్స్ ఆఫ్ ఓచర్స్ ఏంటంటే ఉంటాయి అంటే కాంట్రా ఓచర్ ఒకటి ఉంటుంది. కాంట్రా ఓచర్, కాంట్రా ఓచర్ అంటే ఏంటండి? నిన్న మీకు ఆల్రెడీ చెప్పా, నేను బ్యాంక్ లో క్యాష్ డిపాజిట్ చేసిన ఆర్ క్యాష్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ పర్పస్ కోసం క్యాష్ విత్ డ్రా చేసిన నేను వేసే ఓచర్ ఏంటి అంటే కాంట్రా ఓచర్. ఫస్ట్ది కొంచెం కిందకి రాదు, ఆన్లైన్ కింద అంటారు కదా, అండ్ లెటర్ సైజ్ కూడా పెంచాలి. నీలిమా గారు సార్ ఎంట్రీస్ వేశారు. మీరు నిన్నే అన్నారు కదా నాకు మీ మీద జోకర్ అని అది నిరూపించు. డౌట్ నా మీకు నిరూపిస్తున్నారు అంటున్నారు. కాంట్రా ఓచర్. సో కాంట్రా ఓచర్ అనేది ఎప్పుడు వేస్తామండి? నేను క్యాష్ అనేది బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఆర్ బ్యాంక్ నుంచి క్యాష్ విత్ డ్రా చేసిన. సో విత్ డ్రా అనేది ఏ పర్పస్? పర్సనల్ పర్పస్, బిజినెస్ పర్పస్? బిజినెస్ పర్పస్ అయితే నేను కాంట్రా వేస్తాను. అదే పర్సనల్ పర్పస్ అయితే అది డ్రాయింగ్స్ గా ట్రీట్ చేస్తాను. అప్పుడు నేను కాంట్రా ఓచర్ వేయాల్సిన అవసరం ఉంటుందా అంటే లేదు. ఓకేనా? అట్ ద సేమ్ టైం పేమెంట్ ఓచర్ వరుస రాసేద్దాం. రాసి ఒకసారి పేమెంట్ ఓచర్ అండ్ రిసిప్ట్ ఓచర్, రిసిప్ట్ ఓచర్, జర్నల్ ఓచర్, సేల్స్ ఓచర్, పర్చేస్ ఓచర్, సేల్స్ ఓచర్, పర్చేస్ ఓచర్. అండ్ ఇవి కాకుండా నాకు డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్. మనం టాలీలో యూజ్ చేసే ఓచర్స్ మాక్సిమం ఇవేనండి. టాలీలో వేసే ఓచర్స్ అన్ని ఇవే. సో మనం ఏ ఎంట్రీస్ వేసినా వీటిలోనే వేస్తాం. ఏ ఎంట్రీస్ వేసినా వీటిలోనే వేస్తాం. సో ఒక్కసారి ఏ ఓచర్ కి ఏ ఫంక్షన్ కి ఉంటుందో చూడండి. సో ఫస్ట్ కాంట్రా ఓచర్ అన్నాం కదా. కాంట్రా ఓచర్ అంటే ఏంటి? క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ అండ్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్. దీనికి ఫంక్షన్ కి ఏంటి యూజ్ చేస్తారంటే F4. మీ కీబోర్డ్ లో ఫంక్షన్ కీస్ ఉంటాయి. F1, F2, F3 అలా F12 వరకు ఉంటాయి. ఓకేనా? F2, F3 అంటే సినిమాలు అనుకోకండి, ఫంక్షన్ కీస్. ఓకే. సో F4 ఇంకా సినిమా రాలేదని అలాగే. ఓకేనా? సో కాంట్రా ఓచర్ కి ఫంక్షన్ కి ఏంటంట F4. అండ్ నెక్స్ట్ ఏ ఓచర్ అంటున్నాం?
పేమెంట్ ఓచర్ కి ఫంక్షన్ కి ఏంటట F5. సో ఏంటి పేమెంట్ చేయొచ్చు, ఎనీథింగ్. రెంట్ పే చేయొచ్చు, శాలరీస్ పే చేయొచ్చు, ఎనీ ఎక్స్పెండిచర్. ఏ ఎక్స్పెండిచర్స్ ఉన్నా వాటన్నిటికీ నేను ఏం చేస్తాను, పేమెంట్ వచ్చి. మరి పర్చేస్ ఎక్స్పెండిచర్ కదా, దాన్ని కూడా దీంట్లో వేసి వచ్చా, వేసిన పర్వాలేదు, క్యారీ అయిపోతుంది. కానీ దానికంటూ సపరేట్ ఒక ఓచర్ ఉంది, పర్చేస్ సపరేట్ ఒక ఓచర్ ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేస్ తప్పించి రిమైనింగ్ ఏ పేమెంట్స్ చేసినా దేనికైనా నేను ఏ ఓచర్ యూజ్ చేస్తానండి, పేమెంట్ ఓచర్ అనేది యూజ్ చేస్తాను. దేనికైనా నేను ఏ ఓచర్ యూజ్ చేస్తాను, పేమెంట్ ఓచర్ అనేది యూజ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం రిసిప్ట్ ఓచర్, సో దీని ఫంక్షన్ కి ఏంటంటే F6. ఏవైనా నేను రిసీవ్ చేసుకుంటే మేబీ కమిషన్ రావచ్చు, ఎనీ అదర్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ రావచ్చు, ఏ ఇన్కమ్స్ వచ్చినా. ఇప్పుడు నేను ఇక్కడ సేల్స్ చేస్తాను అనుకున్నాను, సేల్స్ చేస్తే ఓచర్ వేస్తాను, సేల్స్ ఓచర్, వెదర్ ఇట్ ఈస్ క్రెడిట్ సేల్స్ ఆర్ క్యాష్ సేల్స్. ఏ సేల్స్ వేసినా నేను ఏ ఓచర్ వేస్తాను, సేల్స్ ఓచర్ వేస్తా. సో నాకు క్యాష్ సేల్స్ అయ్యిందంటే ఇమీడియట్ గా నాకు క్యాష్ టు సేల్స్ అని దీంట్లోనే వేసేస్తాను. వేరే అదే నేను ఒకవేళ క్రెడిట్ సేల్ గానీ చేసుంటే నా దగ్గర నుంచి గూడ్స్ ఎవడైతే రిసీవ్ ఎంట్రీ ఏంటి రావాలండి, నేను గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ అని ఇచ్చా, ఎంట్రీ ఏంటి రావాలి, గూడ్స్ సోల్డ్ టు ఎక్స్ అంటే క్రెడిట్ సేల్సా కాదా, దీనికి ఎంట్రీ ఏంటి రావాలి, డెబిట్ ద రిసీవర్. నా దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకున్నాడు ఎవడు, ఎక్స్. ఓకేనా, సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంటెంట్స్ నేను ఎందులో వేస్తాను, సేల్స్ ఓచర్ లో వేసేస్తాను. అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ సేల్ అయినా వాడు ఫ్యూచర్ లో ఎప్పుడో ఒకసారి నాకు అమౌంట్ ఇస్తాడే కూడా, అట్ ద టైమ్ ఆఫ్ గివెన్ మనీ. సో వాడు నాకు ఎప్పుడైతే డబ్బులు ఇస్తున్నాడో ఆ టైంలో నేను ఎంట్రీ ఏంటి వేస్తాను, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. వాడి దగ్గర నుంచి ఏంటి వస్తుంది నాకు, క్యాష్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అకౌంట్, క్రెడిట్ ద గివర్. డబ్బులు నాకు ఎవడైతే ఇస్తున్నాడో వాడు నేనేం చేస్తున్నాను, క్రెడిట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇనిషియల్ గా ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ నేను ఏం చేస్తున్నానంటే సేల్స్ ఓచర్ లో వేస్తే, నేను క్యాష్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటున్నాను అప్పుడు ఏ ఓచర్ లో వేస్తానంట, రిసిప్ట్ ఓచర్ లో వేస్తాను. సో సేల్స్ జరిగేటప్పుడు ఏ ట్రాన్సాక్షన్ అయినా వెదర్ ఇట్ ఈస్ క్రెడిట్ సేల్స్ ఆర్ క్యాష్ సేల్స్, ఏ సేల్స్ అయినా నేను దేంట్లో వేస్తాను, సేల్స్ ఓచర్ లో వేస్తాను. క్రెడిట్ పర్చేస్ ఆర్ క్యాష్ పర్చేస్, ఏ పర్చేస్ అయినా నేను దేంట్లో వేస్తాను, పర్చేస్ ఓచర్ లోనే వేస్తాను. అండ్ నేను ఇప్పుడు క్రెడిట్ పర్చేస్ చేశాను, ఫ్యూచర్ లో ఎప్పుడో పేమెంట్ చేశాను అనుకోండి, పేమెంట్ టైం అప్పుడు ఎప్పుడు ఏంటో వేయాలి, పేమెంట్ ఓచర్ వేస్తారు, F5 వేస్తారు. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఏంటంటే జర్నల్ ఓచర్. జర్నల్ ఓచర్ అంటే ఏంటి, జర్నల్ ఓచర్ అనేది ఎప్పుడు వేస్తాం జనరల్ గా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే, అదే మరి ఇది కూడా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కదా అంటే ఇది కాదు, ఇది సేల్స్ పర్చేస్. అవి కాకుండా నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయి అన్నారు అనుకోండి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ లైక్ ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ అంటే ఏంటి, అసలు ఫర్నిచర్ మీద మనకి తరుగుదల, పిల్లలు మీనింగ్ చెప్తుంది. అంటే ఎందుకు ఏసీ కొన్నాం సార్, కొన్నాం నెక్స్ట్ ఇయర్ ఉందనుకోండి, 5 ఇయర్స్ చేసి అలాగా ఓకే వాల్యూ తగ్గిస్తాను, దానివల్ల మీకు యూజ్ ఏంటి, యూజ్ ఏం లేదు సార్, కంపెనీ కోసం అది 5 ఇయర్స్ అదే వాల్యూ ఉంటుంది కదా సార్. అవునా, ఏసీ కాదు సార్, మిషనరీ ఏదైనా ఓన్ ఏసీ అయినా ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మేడం, ఏసీ ఇస్ ఆల్సో మిషనరీ. ఓకే, ఫోన్ మిషనరీ కొన్నారు అనుకుంది, ఫోన్ మీ ఎగ్జాంపుల్ చెప్పండి. తను వాడుతూ ఉంటే రిపేర్స్ అవుతాయి కదా, వాడతా ఉంటే రిపేర్స్ అవుతాయి, గుడ్ బాగా రిపేర్స్ అవ్వకుండా రిపేర్స్ అయితే దాన్ని అయితే క్యాపిటల్ నేషన్ లో కొట్టి మిషనరీ వాల్యూ యాడ్ చేస్తారు, రెవెన్యూ నేషన్ అయితే డైరెక్ట్ పిఎన్ ట్రాన్స్ఫర్ చేస్తారు. డిప్రిషియేషన్ అనేది చార్జ్ చేస్తారు, అంటే కొంచెం అలా దాని వాల్యూ తగ్గిపోతుంది కదా సార్, అలా వాడతా కొద్దీ తగ్గిపోతుందా? ఓకే, ఇంజిన్ పార్ట్స్ అన్ని కొంచెం ఇదవుతాయి కదా. ఓకే, తగ్గితే ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, తగ్గితే అసలు పిఎన్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, ప్రాఫిట్ ఎక్స్పెన్సెస్, డిప్రిషియేషన్ అనేది ఎక్స్పెన్స్, లాస్ వస్తుంది కదా సార్. లాస్ వస్తుందన్నా, అంటే ఇప్పుడు ఇయర్ 1 lakh కొన్నాం అనుకోండి, సార్ సార్ ఇయర్ ఏదైనా అసెట్ కానీ మిషనరీ కానీ ఇయర్ 1 lakh కొన్నాం అనుకోండి, ఓకే ఒక 13% ఎవ్రీ ఇయర్ తగ్గుతూ వస్తుంది సార్.
ఒక 10 ఓకే ఇయర్స్‌కి తగ్గుతుంది కదా సార్. సో, ఆఫ్టర్ 10 ఇయర్స్ మనం ఓకే లాస్ కింద రాస్తాం సార్. ఓకే సే ఎగ్జాంపుల్ మెషినరీ వాల్యూ మొత్తం నేను అయిపోయిన తర్వాత కూడా స్టిల్ మెషినరీ నాకు రన్ అయితే అప్పుడు పొజిషన్ ఏంటి? కొద్దిగా వేస్తాం. అప్పుడు పొజిషన్ ఏంటి మరి? నా పాయింట్ అర్థమైంది సార్. మిషనరీ వాల్యూ మీరు ఏదో కాస్త కాస్త తగ్గిస్తూ ఉంటున్నారు. సో ఎందుకంటే దాని వాల్యూ తగ్గుతుంది అంటారు. దాని వాల్యూ తగ్గుతుంది అంటే దాని లైఫ్ టైం తగ్గుతుంది అని ఇండైరెక్ట్ గా చెప్పాలంటే వాల్యూ తగ్గుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? లైఫ్ టైం తగ్గుతుంది అని. అయితే మీరు చెప్పాల్సిన పాయింట్ అది కాదు. జనరల్ గా ఇప్పుడు చూడండి, నేను ఒక ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ లోంచి నేను ఎక్స్పెన్సెస్ చేస్తే, ఐ మీన్ సే ఒక ఇన్కమ్ నుంచి ఒక ఎక్స్పెన్సెస్ నేను బుక్ చేస్తే నా ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా? ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. ఇన్కమ్ లోంచి ఎక్స్పెన్సెస్ నేను బుక్ చేస్తే నా ప్రాఫిట్ ఏటవుతుంది? తగ్గుతుంది. నా ప్రాఫిట్ తక్కువ ఉందంటే నేను కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ కూడా తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. అది కరెక్ట్ కదా. అంటే నాకు ప్రాఫిట్ ఎక్కువ ఉంటే నేను కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ ఎక్కువ, నేను ప్రాఫిట్ కానీ తక్కువ ఉంటే నేను కట్టాల్సిన ట్యాక్స్ లైబిలిటీ తగ్గుతుంది అంతే కదా. ఇప్పుడు ఏవైనా ఎక్స్పెండిచర్స్ నేను ఎంటర్ అవుతున్నప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో అవంతా నేను ఏం చేస్తున్నాను? ఇమీడియట్ గా పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే నా ఇన్కమ్ నుంచి ఇమీడియట్ గా నేను ఎక్స్పెన్సెస్ ఏం చేస్తున్నాను? బుక్ చేసి నేను ప్రాఫిట్ ని తగ్గించేస్తున్నాను. క్యాపిటల్ నేచర్ లో ఉన్నదాన్ని నేను బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేశాను. మరి దాని మీద ఎక్స్పెన్సెస్ నేను ఎప్పుడు బుక్ చేస్తాను? ఏ విధంగా బుక్ చేస్తాను అంటే బై వే ఆఫ్ డిప్రిషియేషన్. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా ఏంటి, ఏదైతే అసెట్ అనేది ఉందో దాని లైఫ్ టైం అనేది తగ్గుతుంది కాబట్టి, అంటే దాని వాల్యూ కూడా నేను ఏం చేయాలి? తగ్గించాలి. ఆ తగ్గించడానికి నేను డిప్రిషియేషన్ అనేది వేస్తాను. సో ఇప్పుడు ఆ డిప్రిషియేషన్ చేయడం వల్ల నా దగ్గర నుంచి క్యాష్ ఏదైనా బయటకు పోతుందా? క్యాష్ ఏదైనా బయటకు పోతుందా? టోటల్ గా అసెట్ పర్చేస్ చేసేటప్పుడు ఇనిషియల్ గానే క్యాష్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. బట్ అది నేను పిఎన్ఎల్ లో ఎక్కడైనా నాకు చార్జ్ చేయడానికి ఛాన్స్ అయ్యిందా అంటే అవ్వలా. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, ఇయర్ బై ఇయర్ ఏంటంటే కొంచెం కొంచెం అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాను అంటే కొంచెం కొంచెం అమౌంట్ ఏం చేస్తున్నాను, పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే దాని వాల్యూ నేను ఏం చేస్తున్నాను, తగ్గిస్తున్నాను. బట్ నా ఆర్గనైజేషన్ నుంచి క్యాష్ అవుట్ఫ్లో అయ్యిందా? అవ్వలా, నా దగ్గర ఉంటుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెండిచర్. ఇంకా దాన్ని నేను దేని కింద ట్రీట్ చేస్తానంటే ఎక్స్పెండిచర్ గానే ట్రీట్ చేస్తాను. బట్ అది ఏ ఎక్స్పెండిచర్ అంటే నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అంటాడు. నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ అంటాడు. అంటే మీకు దాని వల్ల అమౌంట్ అనేది బయటకు వెళ్ళిందా అంటే వెళ్ళలేదు కాబట్టి నేను నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్ గా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు రెంట్ పే చేస్తున్నాను అంటే క్యాష్ బయటకు పోతుందా లేదా? శాలరీ పే చేస్తున్నాను, రెంట్ బయటకు పోతుందా లేదా? సో అవి క్యాష్ ఎక్స్పెండిచర్. క్లియరా? సో ఇలా నాన్ క్యాష్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటన్నిటిని దేంట్లో వేస్తాను? జనరల్ ఓచర్లో వేస్తాను. అట్ ద సేమ్ టైం నేను ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే నా బిజినెస్ ఏంటంటే సర్వీసెస్. నేను ప్రొవైడ్ చేస్తున్న బిజినెస్ ఏంటంటే నా బిజినెస్ ఏంటంటే సర్వీస్ రెండర్ చేస్తున్నాను అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఫ్రీగా సర్వీస్ చేస్తానా? డబ్బులు ఊరికే రావు అంటున్నాను, అంతేనా కాదా? సో నేను చేసిన సర్వీస్ నేను ఏం చేస్తాను, అమౌంట్ ఛార్జ్ చేస్తానా లేదా? సో నేను అమౌంట్ ఛార్జ్ చేశానంటే దాన్ని నేను సేల్స్ గా ట్రీట్ చేయొచ్చా? సేల్స్ గా ట్రీట్ చేయొచ్చా చేయకూడదా? చేస్తానా? నేను చేసిన సర్వీసెస్ ని సేల్స్ గా ట్రీట్ చేయొచ్చా చేయకూడదా? ఓన్లీ సర్వీస్ మీద డిపెండ్ అయ్యి సేల్స్ గా ట్రీట్ చేయొచ్చా? సేల్ అనే పదం వాడడం అంటే అప్పుడు దానికి సేల్స్ ఓచర్ ఇచ్చా? సేల్స్ ఓచర్ వేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? గూడ్స్ నేను ట్రేడింగ్ చేస్తున్నాను అని. సేల్స్ ఓచర్ వేసానంటే దాని మీనింగ్ ఏంటి? గూడ్స్ ట్రేడింగ్ చేస్తున్నాను, గూడ్స్ పర్చేస్ చేస్తున్నాను, వాటిని అమ్ముతున్నాను. వేరే ఇప్పుడు నేను సర్వీస్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా గూడ్స్ సేల్ చేస్తున్నానా? సేల్ చేయట్లేదు కాబట్టి అగైన్ ఆ సర్వీసెస్ మీద వచ్చే అమౌంట్ కూడా నేను దేని మీద వేయచ్చు? జనరల్ ఓచర్. క్లియర్? సో జనరల్ ఓచర్ ఫంక్షన్ కి ఏంటంటే F7. ఓకేనా? ఇప్పుడు ఈ రోజు మెషినరీ కొంటాను 10 years. ఇప్పుడు ఒక్కసారికి 10 units ఇస్తుంది అనుకుంటా. ఒకసారికి 10 యూనిట్స్. 10 units ఇస్తుంది మెషినరీ. ఓకే. 5 years పోతే 10 units ఇవ్వలేదు. పోతుంది కాబట్టి 5 units అనుకుంటా. అంటే అది ఫ్యూచర్ లాస్ కింద నేను ట్రీట్ చేసి కన్జర్వేటిజం ప్రిన్సిపల్ ప్రకారంగా నేను చేయొచ్చా డిప్రిషియేషన్ అనేది? నువ్వు డిప్రిషియేషన్ అనేది ఫాలో అవుతున్నావు అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారంగా రెండు మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్స్ ఉన్నాయి?
డబ్ల్యూడివి అండ్ ఎస్ఎల్. నువ్వు యూనిట్స్ డిజిట్ మెథడ్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నావు. ఆ మెథడ్ నీకు అకౌంటింగ్ పర్పస్ కి తప్ప ఇన్కమ్ ట్యాక్స్ పరంగా పనికిరాదు. అది ఎక్కడ మనం ఇన్కమ్ ట్యాక్స్ లో ఎక్కడ దాని గురించి ఆ మెథడ్ నువ్వు ఎక్కడ మాట్లాడు. అది జస్ట్ చిన్నప్పుడు మనం డిప్రిషియేషన్ మెథడ్స్ లో వాడుకునే ఒక మెథడే తప్ప ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అయితే అది పనికి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అయితే రెండు మెథడ్, డబ్ల్యూడివి మెథడ్ అండ్ ఎస్ఎల్ఏ మెథడ్. అగైన్ ఎస్ఎల్ఏ మెథడ్ అనేది ఓన్లీ ఒకే కేసులో, అది ఎక్కడ పవర్ జనరేట్ సెక్టర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ యూజ్ చేసుకోవడానికి మాత్రమే. ఇండివిజువల్ గా ఒక్కొక్క అసెట్ కి ఎస్ఎల్ఎం లో వేయమంటాడు యాజ్ పర్ యాక్ట్. లేదు నీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా డబ్ల్యూడివి ఫాలో అవ్వాలి. రిమైనింగ్ ఎనీ కేసెస్ వాడు ఫాలో అయ్యేది డబ్ల్యూడివి. రిమైనింగ్ ఈ డిప్లీషన్ మెథడ్లు, సమ్ ఆఫ్ ఇయర్స్ విజిట్ మెథడ్లు, యూనిట్స్ ఏంటిది యూనిట్స్ మెథడ్లు అలాంటివి ఏవి అక్కడ మనకు ఉండవు. ఓకేనా? సరే ఒక్కసారి లక్ష్మీ ప్రసన్న గారు నిన్న మీరేనండి ప్రసు అనేసి నేమ్ పెట్టుకున్నది ఆన్లైన్లో? నిన్న నేమ్ లక్ష్మీ ప్రసన్న అని పెట్టారా? ఐ మీన్ ఇక్కడ డిస్ప్లే నేమ్, లేకపోతే ప్రసు అని పెట్టుకున్నారా? లక్ష్మీ ప్రసన్న అని పెట్టారా? ఓకే డన్. ఓకేనండి తర్వాత మీరు రెండిట్లో లాగిన్ అయ్యారా మేడం? లక్ష్మీ ప్రసన్న గారు ఒక దాంట్లోనే లాగిన్ అయ్యారా? లేదు సార్, ఒకదాన్ని సార్. అంటే మీ పేరు ఇక్కడ 2 సార్లు కనిపిస్తుంది. సార్ ఒకదాన్ని. లోకి నేను క్లాస్లో ఉన్నా, మళ్ళీ చేస్తా. బాయ్. ఓకే. సో జర్నల్ ఓచర్ అనేది ఎప్పుడు వేస్తానండి? అయితే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉన్నాయంటే దానికి జర్నల్ ఓచర్ వేస్తాను. లేదు అంటే ఏవైనా నేను సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే అలాంటప్పుడు నాకు వచ్చే ఆ అమౌంట్ కూడా నేను ఏం వేస్తానంటే జర్నల్ ఓచర్లోనే వేసేస్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే సేల్స్ ఓచర్. సో ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, అది క్రెడిట్ సేల్స్ అయినా క్యాష్ సేల్స్ అయినా ఏ సేల్స్ అయినా నేను దేంట్లో వేస్తానంటే సేల్స్ ఓచర్లోనే వేస్తాను. సో దీనికి ఫంక్షన్ కి ఏంటంటే F8. అండ్ పర్చేస్ ఓచర్, క్రెడిట్ పర్చేస్ అయినా క్యాష్ పర్చేస్ అయినా నేను దేంట్లో వేస్తాను అంటే పర్చేస్ ఓచర్లోనే వేస్తాను. దీని ఫంక్షన్ కి ఏంటంటే F9. అండ్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. సో డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి? సో జనరల్ గా డెబిట్ నోట్ అనేది ఎప్పుడు రైజ్ చేస్తారు అంటే పర్చేసెస్ అనేవి రిటర్న్స్ చేస్తారు అనుకోండి. నేను గూడ్స్ పర్చేస్ చేస్తాను, దాన్ని రిటర్న్ చేసేస్తున్నాను అనుకోండి. సో అలాంటప్పుడు నేను రైజ్ చేసిన నోట్ ఏంటి, డెబిట్ నోట్ రైజ్ చేస్తాను. క్రెడిట్ నోట్ ఎప్పుడు రైజ్ చేస్తానంట, సేల్స్ రిటర్న్. నేను ఎవరికో గూడ్స్ అనేవి సేల్స్ చేశాను, సో వాడికి ఇప్పుడు ఐ మీన్ సేల్స్ నాకు రిటర్న్ అయ్యాయి. సో అలాంటప్పుడు నేను రైజ్ చేయాల్సిన నోట్ ఏంటి, క్రెడిట్ నోట్. సో మీరు ఇది ఎలా గుర్తుంచుకుంటారంటే సింపుల్ లాజిక్ చూడండి. పర్చేజెస్ అంటే ఎక్స్పెండిచర్ కాదా, ఎక్స్పెన్సెస్ మనం ఏం చేస్తాం, సో పర్చేజ్ రిటర్న్ డెబిట్ నోట్ గుర్తుంచుకోండి. సేల్స్ అంటే క్రెడిటా కాదా, సేల్స్ రిటర్న్స్ కి క్రెడిట్. అలా గుర్తుంచుకోండి, సింపుల్ గా గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇక్కడ డెబిట్ నోట్ కి మాకు ఫంక్షన్ కి ఏంటి అంటే Alt F5, Alt ప్లస్ F5. అండ్ అదే విధంగా క్రెడిట్ నోట్ ఫంక్షన్ కి ఏంటంటే షార్ట్ కట్ కి ఏంటంటే Alt ప్లస్ F6. సో మీ టాలీ ప్రైమ్ లో అయితే ఇవి షార్ట్ కట్స్ యాజ్ ఆఫ్ నౌ. ఓకేనా? సో మీరు ఈ ఫంక్షన్ కీస్ అనేవి గుర్తుంచుకోవాలా అంటే గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. టాలీ పక్కన కనిపిస్తుంది, మీకు రైట్ హ్యాండ్ సైడ్ మీకు అది కనిపిస్తుంది. ఓకేనా? అఫ్ కోర్స్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ ఏంటంటే చూడకుండా టపా కొట్టించుకొని వెళ్ళవచ్చు. స్టార్టింగ్ లో అయితే మీరు పక్కన మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఓచర్ కి ఏ ఫంక్షన్ కి అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనండి? సో ఇప్పుడు నిన్న ఏవైతే మీకు
ఎంట్రీస్ ఇచ్చానో ఎంట్రీస్ చెప్తూ దాంతో పాటు ఏ ఓచర్ వస్తుందో కూడా మీరు ఇప్పుడు నాకు చెప్పండి. ఓకేనా? నువ్వు చేస్తావా హోంవర్క్? ఏది చెప్పు చేయలేదు. PDF పెట్టారు. నైట్ పార్కింగ్ పెట్టా. చూసాను. అది పాపం ఎవరో నాకు మెసేజ్ పెట్టారు సార్ హోంవర్క్ అని. సో అప్పుడు గుర్తుంచి పెట్టాను. ఎవరు చూడండి అసలు. అంటే నెంబర్ సేవ్ చేయలేదు. ఇంత దీనిగా ఉన్నారా అంటే అంత ఆశ్చర్యంగా డెడికేషన్ చదువుతున్నారా అని దీని మీద వెంటనే మొత్తం వెతికి పెట్టేస్తాను. పేరు రాలేదు, నెంబర్ వచ్చింది. నెంబర్ కావాల్సి సరే కదా ఏం మీరు పెట్టారు కౌంట్స్. మీరా? సో ఫస్ట్ ఎంట్రీ ఏంటంటే పర్చేస్ గూడ్స్ ఫర్ క్యాష్ అంటున్నాడు. సో వాడు జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? పర్చేస్ జరిగిన ట్రాన్సాక్షన్. నేను అడిగిన ట్రాన్సాక్షన్ అంటే పర్చేస్. ఏ ఓచర్ వేయాలి? పర్చేస్ ఓచర్ వేస్తాను. ఫంక్షన్ కి ఏంటి దానికి? F9. దెన్ దానికి ఎంట్రీ ఏంటి? పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో కొంత పంచాయతీ అడిగి చెప్పేస్తారు ఇది అంతేనా కదా? దెన్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే పాపం సూచి ముందు ఇది ఈ ఓచర్స్ అన్ని ఎవరి దాంట్లో వేస్తున్నాం? ఎంట్రీస్ అన్ని ఎవరి దాంట్లో వేస్తున్నాం? ఒక్కసారి. సో వాడు ఏంటన్నాడు అంటే మీకు పెట్టిన దాంట్లో హెడ్డింగ్ ఉందండి. మనం సో ఇప్పుడు వేస్తున్న ఎంట్రీస్ అన్ని ఎవరి దాంట్లో వేస్తున్నా అంటే దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో వేస్తుంది. ఓకేనా? ఆ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనుకుని మనం వేస్తుంది. ఓకేనా అండి? సో ఏంట్రా అంటే సెకండ్ ఎంట్రీ ఏంటి? దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడెడ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫర్ an amount of rupees 1 lakh to D-Square professional services on credit basis అంటున్నాడు. వీడు చేసింది సర్వీసెస్ సేల్సా? సర్వీసెస్ అంటే ఏ ఓచర్ వేయాలి? ఫంక్షన్ కి ఏంటి? F7. సో ఎంట్రీ ఏంటి? ఇప్పుడు నాకు క్రెడిట్ బేస్ లో అయిందా క్యాష్ బేస్ లో అయిందా? క్రెడిట్ బేస్ లో అయింది. సో డెబిట్ ద రిసీవర్. నా దగ్గర నుంచి సర్వీస్ రిసీవ్ చేసుకున్నాడు ఎవడు? D-Square ప్రొఫెషనల్ సర్వీసెస్. సో D-Square ప్రొఫెషనల్ సర్వీసెస్ అకౌంట్ ఏం చేస్తాను? డెబిట్ చేస్తాను టు దేన్ని నేను ఇప్పుడు క్రెడిట్ చేయాలి? సో అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? సాఫ్ట్వేర్ సర్వీసెస్ కదా. సో సాఫ్ట్వేర్ సర్వీస్ సేల్ అయితే సేల్ వేస్తానండి. ఇప్పుడు జరిగింది ఏంటి? సాఫ్ట్వేర్ సర్వీస్ కాబట్టి సాఫ్ట్వేర్ సర్వీస్ అనే వేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి అంటున్నాడు? సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. గూడ్స్ ఏం చేశాడట? పాపం క్యాష్ కమ్మేశాడు. ఎంతకి అమ్మాడు? సో ఏ ఓచర్ వేస్తాను? సేల్స్ ఓచర్ వేస్తాను. ఎంట్రీ ఏంటి రావాలి? క్యాష్ టు సేల్స్. రాస్తున్నారా? ఇంకెవరైనా ఇప్పుడు ఎంట్రీ రాస్తున్నారా? ఇది రాంగ్ అయిపోయింది. ఎవరో రాస్తారు. ఏదండి ఇదా? సెకండ్ రాంగ్ అయిపోయింది. సెకండ్ అలాగే ఓకే. మూడు రాంగ్ అయిందన్నారేమో అనుకున్నా. కంపెనీ అదేమైంది. పాపం నా తప్పు కూడా కాదు, ఇది కిరణ్ సార్ ఇచ్చిన తప్పు. ఆయన నాకు ఇచ్చిన ఫైల్ మీకు అలా నేను సెండ్ చేస్తాను. నమ్మకం జస్ట్ పైనే ఉంటది కదా సార్. రావడం నెక్స్ట్ ఏంటి అంటున్నాడు? పెయిడ్ శాలరీ టు మిస్టర్ రాజు. అమౌంట్ ఎంత? 5,000 బై క్యాష్. ఎంట్రీ ఏంటి రావాలి? శాలరీ టు క్యాష్. అంతే తప్ప రాజు టు క్యాష్ అని వస్తుంది ఏంటి? ఎందుకంటే అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? శాలరీ పెయిడ్. సో శాలరీ టు క్యాష్. ఏ ఓచర్ రావాలి?
జర్నల్ ఓచర్ అనేది నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే జర్నల్ ఓచర్. అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఏదైతే లెక్చర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అండర్ హెడ్ అని గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా అండర్ హెడ్ అని, దాని వల్ల మనకి ఏంటంటే జనరల్ ఓచర్ లో వేసిన టాలీ అయిపోతుంది. జనరల్ ఓచర్ లో వేసిన టాలీ అయిపోతుంది అంటే అల్టిమేట్ గా పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది. కానీ టోటల్ పేమెంట్ చూస్తున్నప్పుడు మాత్రం తేడా కొట్టేస్తుంది. ఓకేనా, అల్టిమేట్ గా పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ అయితే టాలీ అయిపోతుంది, దాంట్లో ఎలాంటి ఇష్యూ ఉంది. ఓకేనా, బట్ టోటల్ పేమెంట్ ఎంత అంటే 5,000 షార్ట్ ఫాల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ చెప్తున్నప్పుడు లెడ్జర్స్ అనేవి అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేస్తారనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో చెప్పుకోం. యాజ్ ఆఫ్ నౌ ఏ ఓచర్ లో వేస్తారనేది చెప్పుకోం. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే అమౌంట్ రూపీస్ 1 lakh రిసీవ్డ్ ఫ్రమ్ డి స్క్వేర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ త్రూ క్యాష్. కింద ఫస్ట్ సెకండ్ ఎంట్రీలో సర్వీసెస్ రెండర్ చేసాం అన్నాడు కదా, అప్పుడు ఎంట్రీ ఏం చేసాం, డి స్క్వేర్ సర్వీసెస్ ప్రొఫెషనల్ డి స్క్వేర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అకౌంట్ డెబిట్ టు సాఫ్ట్వేర్ సర్వీస్ అని చేసాం. ఇప్పుడు వాడి దగ్గర నుంచి నేను ఏం చేసుకుంటున్నాను, డబ్బులు రిసీవ్ చేసుకుంటాను. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, నాకు ఏంటో క్యాష్. సో క్యాష్ అకౌంట్ డెబిట్, క్రెడిట్ ద గివర్, ఎవరిస్తుంది, డి స్క్వేర్ సర్వీస్ ప్రొఫెషనల్ సర్వీసెస్. సో ఏ ఓచర్ రావాలి, రిసీట్ ఓచర్ రావాలి. రిసీట్ ఓచర్ ఫంక్షన్ కి ఎంత, F6. ఓకేనా, నెక్స్ట్ ఏంటండి ఆరోది, క్యాష్ వర్త్ రూపీస్ 80,000 డిపాజిటెడ్ ఇంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏ ఓచర్ రావాలి, కాంట్రా, క్యాష్ డిపాజిట్ కాంట్రా. సో ఏ ఫంక్షన్ షార్ట్ కట్ కి ఏంటి అంటే F4. సో ఎంట్రీ ఏంటి రావాలండి, ఎంట్రీ ఏంటి, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. సో ఎస్బీఐ బ్యాంక్ అనేవాడు ఏంటి, పర్సనల్ ఇలా నామినల్, పర్సనల్. అన్ని ఆర్గనైజేషన్స్ ఎంటిటీస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ పర్సనల్. ఏ పర్సనల్, ఆర్టిఫిషియల్ పర్సనల్. సో అందుకని డెబిట్ ద రిసీవర్, నా దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నాడు అడగండి. ఓకేనండి, దెన్ నెక్స్ట్ ఏంటంట, దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడెడ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫర్ an amount of rupees 2 lakhs to B. Kiran Kumar and Associates and received the total amount through State Bank of India. Again in a play voucher అయ్యాను. జనరల్ వోచర్ ఇందాకే కదా నేను చెప్పాను, సర్వీసెస్ ఏ రెండర్ చేసినా నేను జనరల్ వోచర్లోనే వేస్తాను అన్నాను. సర్వీసెస్ ఏ రెండర్ చేసినా అది క్రెడిట్ బేస్ లో అయినా క్యాష్ బేసిస్ అయినా ఏ సర్వీస్ రెండర్ చేసినా నేను ఏ ఓచర్ వేయాలన్నా జర్నల్ ఓచర్ వేస్తా. ఓకేనా, అది కూడా రాసుకోండి, పక్కన టైప్ ఆఫ్ ఓచర్ రాస్తా ఉండండి. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ మీకు టాలీలో మళ్ళీ చేస్తారు కిరణ్ గారు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంట అక్కడ ఎంట్రీ, ఐ మీన్ ఎంట్రీ ఏంటంటే దానికి నేను సర్వీస్ రెండర్ చేశాను, ఐ మీన్ దిక్సూచి అంటే నేను ఇప్పుడు. ఓకే, నేను సర్వీస్ రెండర్ చేశాను ఎవరికి, మన కిరణ్ గారి. ఓకేనా, సో ఇప్పుడు ఆయన డబ్బులు నాకు ఇమ్మీడియట్ గా క్యాష్ లో ఇచ్చాడా, ఇవ్వలా. ఆయన ఏం చేశాడు, బ్యాంక్ లో వేసాడు, నా తరపున రిసీవ్ చేసుకున్నాడు ఎవడు, సో డెబిట్ ద రిసీవర్ ఎవడు, బ్యాంక్. సో దేని వల్ల నాకు ఇప్పుడు డబ్బులు వచ్చాయి, సాఫ్ట్వేర్ సర్వీస్ చేయడం వల్ల కదా. సో ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సాఫ్ట్వేర్ సర్వీసెస్ అకౌంట్, జర్నల్ వోచర్. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్, దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్టెడ్ అమౌంట్ రూపీస్ 1 lakh ఇన్ దిక్సూచి మ్యూచువల్ ఫండ్స్ అట. సో దిక్సూచి మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక ఫర్మ్ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, త్రూ బ్యాంక్ ద్వారా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిందట దిక్సూచి. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలి, అగైన్ ఇప్పుడు చూడండి, దిక్సూచి మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఆర్గనైజేషన్, అంటే అది పర్సనల్ ఇలా నామినల్. పర్సనల్, డెబిట్ ద రిసీవర్, రిసీవ్ చేసుకున్నాడు ఎవడైతే ఇప్పుడు దిక్సూచి మ్యూచువల్ ఫండ్ అనేవాడు రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి వాడిని డెబిట్ చేస్తున్నాను. 2 ఎలా పే చేశానంటే వాడికి బ్యాంక్ ద్వారా పే చేశాను, అంటే క్రెడిట్ ద గివర్. రిసీవ్ నా తరపున రిసీవ్ చేసుకుని నేను అక్కడికి పే చేశాను, నా తరపున పే చేసిన వాడు వేరేవాడు. సో దిక్సూచి మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సో దీనికి ఏ ఉత్తరం రావాలి, పేమెంట్ వచ్చి, పేమెంట్ వచ్చి నేను పేమెంట్ చేస్తున్నట్టు కదా. సో ఏ ఓచర్ వేస్తానంటే పేమెంట్ ఓచర్, లేదు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కదా అంటే జర్నల్ గా వేసినా పర్వాలేదు.
దీనికి జనరల్ వచ్చి వేసినా పర్వాలేదు, పేమెంట్ వచ్చి వేసినా పర్వాలేదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటట, దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్. ఎన్నిసార్లు చెప్తారు దిక్సూచి టెక్నాలజీస్ అనకండి, మొత్తం దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ టు ద బ్యాంక్ రూపీస్ ఎంతట 5,000 ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అది కాస్త ఎక్కడికి వెళ్ళిపోయింది, బ్యాంక్ వెళ్ళిపోయింది. సో ఎంట్రీ ఏంటి రావాలి, డెబిట్ ఎవరు రిసీవ్ చేసుకున్నాడు, బ్యాంక్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్. సో ఏ ఓచర్ వేయాలి, రిసిప్ట్ ఓచర్. రిసిప్ట్ ఓచర్ ఫంక్షన్ కి ఏంటి, నెక్స్ట్ ఏంటంట, paid electricity bill rupees 1,000 by cash. So entry రావాలి, electricity bill, electricity expenditure, electricity expenses account debit to or electricity bill account debit to cash. ఏ voucher వేయాలి, ఫంక్షన్ కి ఏంటి. నెక్స్ట్ paid rental expenses of rupees 8,000 through bank. సో రెంటల్ ఎక్స్పెన్సెస్ పే చేశానట, ఎంట్రీ ఏంటి రావాలి, రెంట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. రెంట్ ఎవరు పే చేసాడు, బ్యాంక్ కూడా పే చేసాడు. సో రెంట్ టు బ్యాంక్. సో ఎంట్రీ వేసాం, ఏ ఓచర్ అండి, పేమెంట్ ఓచర్. నెక్స్ట్ రిసీవ్డ్ కమిషన్ రూపీస్ 3,500 బై వే ఆఫ్ క్యాష్. ఎంట్రీ ఏం రావాలి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ టు కమిషన్. ఏ ఓచర్, receipt voucher. And installation charges paid 500 through cash. అదొకటి మర్చిపోయినా. ఓకే, పర్చేజ్ మిషనరీ రూపీస్ 5,000. అదే మీరు అలర్ట్ గా ఉన్నారని చేస్తున్నాను. సో పర్చేజ్ మిషనరీ రూపీస్ 5,000 ఫ్రమ్ కిర్లోస్కర్ బ్రోస్. మిషనరీ అకౌంట్ డెబిట్ టు. సో ఏ ఓచర్ రావాలి, పర్చేజ్ ఓచర్ అనేది రెవెన్యూ నేచర్ అయితేనే పర్చేజ్ ఓచర్ లో వేస్తాను. అంటే గూడ్స్ కొని అమ్ముతాను చూసారా, అలా గూడ్స్ కొంటేనే నేను పర్చేజ్ ఓచర్ లో వేస్తాను. ఇది నాకు క్యాపిటల్ అసెట్స్ నేను ఏమైనా పర్చేస్ చేశానంటే అది జనరల్ ఓచర్ లో వేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఏ ఓచర్ లో వేయాలి, జనరల్ ఓచర్ లో వేస్తాను. సో ఎంట్రీ ఏంటంటే మిషనరీకు కిర్లోస్కర్ ఎంతట 5,000. నెక్స్ట్ ఇన్స్టలేషన్ చార్జెస్ పెయిడ్ 500 త్రూ క్యాష్. ఎంట్రీ ఏంటి సార్, ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. రెండు ఎంట్రీలు మీరు వేసిన రెండు ఎంట్రీలు కరెక్టే, కాకపోతే నేచర్ ఆఫ్ మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అన్న దాన్ని బట్టి మారిపో. ఒకటి ఇప్పుడు ఇన్స్టలేషన్ అనేది ఏంట్రా అంటే నేను క్యాపిటల్ నేచర్ గా ట్రీట్ చేశాను అన్నాడు అనుకోండి, ఆ వాల్యూ కాస్త దేనికి ట్రాన్స్ఫర్ చేస్తాను, మిషనరీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. సో మిషనరీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అని వేసేస్తాను. ఒకవేళ అది నేను రెవెన్యూ నేచర్ గా ట్రీట్ చేస్తాను అనుకోండి, డైరెక్ట్ గా ఇన్స్టలేషన్ చార్జెస్ అని ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తాను. సో దాంట్లో వేసేస్తాను. సో ఇన్స్టలేషన్ చార్జెస్ అకౌంట్ టు క్యాష్. సో డిపెండ్స్ అపాన్ మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఎంట్రీ మారిపోతుంది. ఓకేనండి. ఓచర్ కూడా మారిపోతుంది. ఓచర్ మారుతుందంటే ఓచర్ మారుతుంది, రెండు పేమెంట్ వచ్చేస్తుంది. ఒక్కటి క్యాపిటల్ నేచర్ అన్నాం కాబట్టి మేబీ జనరల్ ఓచర్ లో వేసుకున్నా పర్వాలేదు, పేమెంట్ ఓచర్ వేసినా పెద్ద ఇష్యూ ఏంటి ఉండదు. జనరల్గా అయితే మిషనరీకే యాడ్ చేస్తాం. కొంతమంది రెవెన్యూ నేచర్ లో అంటే ఇప్పుడు ఏసీ వాడు వచ్చాడు అనుకుందాం, వాడు ఇన్స్టలేషన్ ఛార్జెస్ ఏంటంటే కంపెనీ వాడు బేర్ చేస్తాడు. వాడికి నేను ఏదో సరే అమౌంట్ ఒక టీ ఖర్చులు ఇవ్వండి అన్నాడు అనుకో, 200 ఇస్తే 200 కూడా నేను మిషనరీ ఏసీకి యాడ్ చేస్తాను, చెయ్యం కదా. సో అలాంటి రెవెన్యూ నేచర్ లో కూడా వస్తాయి. అంటే చిన్న చిన్న స్మాల్ అమౌంట్స్ ఏవైనా ఉంటే అవి నేను రెవెన్యూ నేచర్ లో గుర్తించు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే పెయిడ్ కన్వీనియన్స్ టు మేనేజర్ ఎంతట అమౌంట్ ఎంట్రీ ఏంటి రావాలి, కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఎంతట అమౌంట్, ఏ ఓచర్ రావాలి, పేమెంట్ ఓచర్. సో ఇప్పుడు 15 ఎంట్రీస్ అయ్యాయి. ఈ 15 ఎంట్రీస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, నిర్భయంగా అడగచ్చు. కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ మేడం, నేను మేనేజర్ నేను వాడి
తరపున నేను డబ్బులు పే చేశాను అని. కన్వీనియన్స్ అంటే ఇట్స్ లైక్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కదా, క్యాష్ అన్న మాట అర్థం అనలేదు. కానీ ఇప్పుడు వాడికి నేను వాడికి మీ కార్ ప్రొవైడ్ చేశాను అనుకుందాం, కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ కదా. అవును సార్. అదే చెప్పింది కదా, పూర్తి పెడితే మేము మనం చెప్పడం అట్లా. సో ఇప్పుడు ఆ కార్కి నేను ఎంతో కొంత ఖర్చు పెడతానో పెట్టినా, సో ఖర్చు పెట్టాను కాబట్టి క్యాష్ మొత్తం డైరెక్ట్ చేసేస్తాను. నేను మేనేజర్ అయిపోతాను. మేనేజర్ అకౌంట్ అంటే మళ్ళీ మేనేజర్ ఎప్పుడు ఒకసారి తిరిగి మీకు డబ్బులు ఇవ్వాలను దాని ఉద్దేశం. అది తిరిగి క్యాష్ లేదు కదా. అవును, మీకు మేనేజర్ డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా, అలాంటప్పుడు ఆయన క్రెడిట్ ఎలా చేస్తారు ఇప్పుడు? క్యాష్ బ్యాంక్ అని అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు త్రూ బ్యాంక్ ద్వారా పే చేస్తే బ్యాంక్ అని అనుకోవచ్చు, క్యాష్ ఆర్ బ్యాంక్ ఆ ఇంట్లో ఏదైనా పర్వాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా సర్వీసెస్ ఎవరు రిసీవ్ చేసుకున్నాడంటే మేనేజర్ కదా అన్నట్టుగా ఇప్పుడు మేనేజర్ ఇస్తారు. కానీ మేనేజర్ తిరిగి డబ్బులు ఇస్తాడు ఈ కంపెనీకి. అది నేను ఇచ్చిన సర్వీస్ ఫ్రీ, ఆడి దగ్గర నుంచి నేను మళ్ళీ తిరిగి చార్జ్ చేయను. సో అంటే ఆ ఖర్చు అంతా నాదే. ఓకేనా? బ్యాంక్ అని చెప్తే బ్యాంక్ అని చెప్తే బ్యాంక్ అని రాస్తాను, త్రూ బ్యాంక్ అని చెప్తే బ్యాంక్ అని రాస్తాను, అదర్వైజ్ నేను క్యాష్ అని రాస్తాను. ఓకే. స్టేట్మెంట్ రాసుకుంటాను. దెన్ నెక్స్ట్ sold goods to Krunal worth rupees ఎంత 50,000. ఎంట్రీ ఏంటి రావాలండి? Krunal అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఏ ఓచర్ రావాలి? సేల్స్ ఓచర్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి డౌట్లు ఏమైనా ఉన్నాయండి ఈ 16 ఎంట్రీస్? నో సార్, నో లేదు. నెక్స్ట్ 17th వన్ ఏంటండి? గూడ్స్ రిటర్న్ బై క్రొనాల్ వర్త్ ఎంత? సో తిరిగి నాకు ఏం చేస్తాడు ఆ మొహాన్ గూడ్స్ మళ్ళీ నాకు తిరిగి మొహాన్ నాకు కొట్టేశాడు, అంతేనా కాదు? సో నేను జనరల్ గా సేల్స్ చేస్తున్నప్పుడు సేల్స్ క్రొనాల్ టు సేల్స్ అని వేసా కదా. ఇప్పుడు గూడ్స్ తిరిగి మన నాకు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడు నేను ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అని కానీ ఆర్ రిటర్న్ ఇన్వర్స్ అని కానీ నేనేం చేస్తాను? డెబిట్ చేస్తాను. మరి దేన్ని క్రెడిట్ చేయాలి? ఆ గూడ్స్ నాకు ఇస్తున్నాడు ఎవడు? క్రెడిట్ ద గివర్ ఎవడు? క్రొనాల్. సో ఇప్పుడు దీనికి ఏ ఓచర్ వేయాలి? క్రెడిట్ నోట్ వేస్తా. సేల్స్ రిటర్న్స్ అయ్యే, సేల్స్ అయితే క్రెడిట్, సేల్స్ రిటర్న్ అయితే ఏంటి అన్నాను? క్రెడిట్ నోట్ అన్నాను కదా. సో క్రెడిట్ నోట్ నాకు ఇప్పుడు ఏం రావు, ఫంక్షన్ కి ఏంటి? ఆల్ట్ F6. నేను అడ్డిసానా, అందుకని 400 గా ఉంది. మీరేం చెప్తారండి? సో ఆల్ట్ అందుకే ఆల్ట్ ఏంటంటే F6. ఓకేనా? నెక్స్ట్ ఏమిటంటే పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ బంగారీ గ్రోస్ 3000. నేను వచ్చేయండి ట్రాన్సాక్షన్స్ కొన్ని. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత అంటున్నాడు? 10% అంటున్నాడు. సో ఏ ఓచర్ వెయ్య ముందు? పర్చేజ్ ఓచర్. దానికి ఫంక్షన్ కి ఏంటి? F9. పర్చేజ్ ఓచర్ ఫంక్షన్ కి ఏంటంటే F9. సో ఎంట్రీ ఏంటి రావాలంటే? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు బాండారీ బ్రోస్. సో పర్చేజ్ లో ఎంత ఇవ్వాలి అమౌంట్? 2700. బాండారీ బ్రోస్ కి ఎంత ఇవ్వాలి? 2700 వేస్తాను. ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడైనా నేను కన్సిడర్ చేస్తానా? డిస్కౌంట్ నేను కన్సిడర్ చేయండి. ట్రేడ్ డిస్కౌంట్ ఎక్కడ నాకు రాదు, అట్లా ఎక్కపండి. ఓకేనా? నెక్స్ట్ ఏమంటే పెయిడ్ టు బాండారీ బ్రోస్ 2700 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. 600. ఓకే, నా దాంట్లో లేదు అంటే నేను వేరే మీకు ఇచ్చిన దాంట్లో వేరే ఓపెన్ చేసిన అది పోయింది, నన్ను డిలీట్ అయింది. మళ్ళీ వెతుక్కోండి. కిరణ్ గారు అప్పుడెప్పుడో పంపించింది, వెతుక్కోండి. ఓకే. సో ఎంత పే చేశాడు? 2600 ఇన్ ఫుల్ సెటిల్మెంట్ అంటున్నాడు. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలి? బాండారీ బ్రోస్ అకౌంట్ డెబిట్. ఆల్రెడీ బాండారీ బ్రోస్ ఇందాకలా క్రెడిట్ ఎంత చేశాను నేను? 2700. వాటిని క్లోజ్ చేసేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు డెబిట్ చేయాలి. క్రెడిట్ లో ఉన్న వాడిని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? అన్నీ తప్ప అని చంపకూడదు. ఓకేనా? అని క్లోజ్ చేసినట్టే కదా, మరి అకౌంట్ లేనట్టే కదా అనకూడదు. ఓకేనా? సో క్రెడిట్ లో ఉన్న వాడిని క్లోజ్ చేయాలంటే డెబిట్ చేయాలి. సో ఎంత అమౌంట్ డెబిట్ చేస్తాం? 2700. సో ఇప్పుడు వాడికి నేను అమౌంట్ కదా పే చేస్తున్నాను. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్, నా దగ్గర నుంచి ఏంటి బయటికి పోతుంది? క్యాష్. ఎంత అమౌంట్ బయటికి పోయింది? 2600 కదా. మరి రిమైనింగ్ అమౌంట్ డిస్కౌంట్
రిసీవ్డ్ ఎంత 100. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని నేను ఏ వచ్చి రాస్తాను? నేను పేమెంట్ చేశానమ్మా, బాండారి బ్రోస్ కి పేమెంట్ చేశానమ్మా. సో ఏ ఓచర్ రావాలి? పేమెంట్ ఓచర్ లో వేసేస్తాను. పేమెంట్ ఓచర్ లో వేసేస్తాను. లేదు మీరు దీనికి రెండింటిగా పాస్ చేసుకుందాం అనుకుంటే బాండారి బ్రోస్ అకౌంట్ డెబిట్ 2600 టు క్యాష్ 2600 అనేసి పేమెంట్ ఓచర్ లో వేయచ్చు. మళ్ళీ బాండారి బ్రోస్ అకౌంట్ డెబిట్ 100 టు డిస్కౌంట్ రిసీవ్డ్ 100 అని చెప్పి ఇది జర్నల్ ఓచర్ లో కూడా వేసుకోవచ్చు. అంత సరదా ఇది 2 ఎంట్రీలు. సో ఒకే ఎంట్రీలో తగ్గొచ్చు కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటట? ఆడిట్ ఫీ ఎంత పే చేసేట్టు? ఎవరు పిలుస్తున్నారు? ఏది 19th? 19th లో ఫస్ట్ బాండారి బ్రోస్ తో ట్రాన్సాక్షన్ ఏంటండి? పర్చేజ్ అని దగ్గర నుంచి చేశాను. బాండారి బ్రోస్ నుంచి నేను చేసింది ఏంటంటే పర్చేజెస్, అంతేనా? సో పర్చేజ్ కి నేను ఎంట్రీ ఏం చేసుకుంటాను అప్పుడు? పర్చేజెస్ అకౌంట్ డెబిట్. పర్చేజ్ కదా మరి ఏం చేసినా పర్చేజ్ డెబిట్ కదా. ఎంత దాంట్లో కన్ఫ్యూజ్ చేసి పడాలనుకున్నాను నేను. సో పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు బాండారి బ్రోసన్స్ ఇందాక వేసాం, అంతేనండి? బాండారి బ్రోస్ ఇందాక వేసిన ఎంట్రీ ఇది ఎంత? 2700, 2700. నౌ దీంట్లో ఇప్పుడు బాండారి బ్రోస్ నేను క్లోజ్ చేస్తున్నాను అంటున్నాను. డెబిట్ ద రిసీవర్ ఎవడు? బాండారి బ్రోస్. ఫుల్ సెటిల్మెంట్ అన్నాను కాబట్టి బాండారి బ్రోస్ గాని మొత్తం క్లోజ్ చేయాలి కాబట్టి ఇక్కడ నాకు ఎంతైతే క్రెడిట్ లో ఉన్నాడో ఆ అకౌంట్ మొత్తం నేను ఏం చేస్తాను? డెబిట్ చేసేస్తా. సో అకౌంట్ డెబిట్ ఎంత అంటే 2700 టు క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నీ దగ్గర నుంచి ఏది బయటకు పోయిందో దాన్ని నువ్వు క్రెడిట్ చేయి. క్యాష్ ఎంతట? 2000. కానీ డెబిట్ లో 2700 ఉంది, క్రెడిట్ లో ఎంత ఉంది? 2600 ఉంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత? 100. సో ఇప్పుడు ఈ 100 అనేది నాకు ఏంటి అవ్వాలి? టు డిస్కౌంట్ రిసీవ్డ్ అవ్వాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అవ్వాలి. సో ఒకే ఎంట్రీలో వేయాలంటే ఇలా, లేదు అంటే 2 ఎంట్రీలు వేయాలనుకుంటే బాండారి బ్రోస్ టు క్యాష్ 2600, 2600. అగైన్ మళ్ళీ బాండారి బ్రోస్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ 100. అమ్మా దీనికి పేమెంట్ వచ్చి వేస్తాను. ఇలాగైతే డైరెక్ట్ గా పేమెంట్ వచ్చాడు. లేదు దీనికి సపరేట్ గా దీనికి సపరేట్ అంటే ఫస్ట్ దానికి పేమెంట్ వేస్తే రెండో దానికి జర్నల్ వేస్తాను. ఎవరు ఏదో అడుగుతున్నాం సార్, యాక్చువల్ గా అలా వచ్చిందా? వాడికి యాక్చువల్ గా ఎంత అండి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎంత అయిందంటే ఇప్పుడు ఎంత పే చేస్తాను అంటున్నాడంటే 2600 పే చేస్తే ఫుల్ సెటిల్మెంట్ అంటున్నాడు. అంతేనా కాదా? అంటే 100 రూపాయలు అక్కడే వచ్చింది. 2700 మైనస్ 2600. క్లియరా? గుర్తయితరా? అర్థమైందా? దీని పేమెంట్ వచ్చి వేసేస్తా. నెక్స్ట్ ఏంటంటే ఎంత ట్రాన్సాక్షన్? 19th అయిపోయింది. 20 ఆడిట్ ఫీజ్ పెయిడ్ 10,000 త్రూ బ్యాంక్. ఎంట్రీ ఏంటి రావాలి? ఆడిట్ ఫీ అనేది ఎక్స్పెండిచర్ కాదా? ఎక్స్పెన్సెస్. సో ఎంట్రీ ఏంటి రావాలి? ఆడిట్ ఫీజ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. బ్యాంక్. ఓకేనా? సో ఏ ఓచర్ వేయాలి? పేమెంట్ ఓచర్. నెక్స్ట్ స్టాఫ్ వెల్ఫేర్ చార్జెస్ పెయిడ్ త్రూ బ్యాంక్. సో ఎంట్రీ ఏంటి రావాలి? స్టాఫ్ వెల్ఫేర్ చార్జెస్ ఇస్ ఆల్సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అంతేనా కాదా? సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలి? స్టాఫ్ వెల్ఫేర్ చార్జెస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అమౌంట్ ఎంత అండి? 3392. ఏ ఓచర్ వేయాలి? పేమెంట్ ఓచర్ వేస్తాం. వేజెస్ పెయిడ్ ₹300 త్రూ క్యాష్. ఎంట్రీ ఏంటి? వేజెస్ ఎక్స్పెన్సెస్ కాదా? సో వేజెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. ఎంట్రీ చేస్తాం. ఏ వచ్చాడు? ఫంక్షన్ కి ఎంత? F5. అండ్ క్యాష్ లోన్ టేకెన్ ఫ్రమ్ సురేష్ ఎంతట?
1 lakh ఎంట్రీ ఏంటండి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు లోన్ ఫ్రమ్ సురేష్ సురేష్ లోన్ అకౌంట్ ఏదైనా పర్లా మీరు లెడ్జర్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఏ వచ్చి లైబిలిటీ సో ఏ వచ్చర్ వేయాలి అప్పుడు జర్నల్ వచ్చర్ వేస్తుంది. ఓకేనా, లోన్స్ ఏవి తీసుకున్నావి నేను జర్నల్లోనే వేస్తాను. రిసిప్ట్ వచ్చర్లో వేసినా పెద్ద ఇష్యూ ఏంటి లేదు, అందులో వేసినా పర్వాలేదు. ఓకేనండి, మీకు అర్థమవుతుందంటే రాసారా బై మిస్టేక్ నిన్న పక్క. దెన్ నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్సెస్ పెయిడ్ ఏ వచ్చు పేమెంట్ వచ్చు ఎంట్రీ ఏంటి రావాలి? ప్రొఫెషనల్ ట్యాక్సెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ అకౌంటింగ్ చార్జెస్ పెయిడ్ అట 15,000. అకౌంటింగ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అమౌంట్ ఎంత? ఏ వచ్చు ఏ ఫంక్షన్ కి? F5. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ అడ్మిన్ చార్జెస్ ₹20,000 త్రూ బ్యాంక్. అగైన్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఈపీఎఫ్ఓ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. ఏ వచ్చు అండి? నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ పెయిడ్ 5,000 త్రూ బ్యాంక్ అట. పేమెంట్ వచ్చు ఎంట్రీ ఏంటి రావాలి? టెలిఫోన్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. నెక్స్ట్ పర్చేజ్ ఎక్విప్మెంట్ ఫర్ ₹2,500 ఇన్ క్యాష్. ఎంట్రీ ఏంటి రావాలి? ఎక్విప్మెంట్ అనేది రెవెన్యూ నేచర్ క్యాపిటల్ నేచర్? క్యాపిటల్ నేచర్ కాబట్టి నేను పర్చేజ్ ఓచర్ లో వేయను కదా, ఏ ఓచర్ వేస్తాను? జర్నల్ ఓచర్ వేస్తాను. సో డైరెక్ట్ గా రియల్ అకౌంట్ కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ చేయాలి. సో ఎంట్రీ ఏంటి రావాలి? ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. నెక్స్ట్ ఏంటంటే పర్చేజ్ ఎక్విప్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ పర్చేజ్ ఇన్వెంటరీ ఆఫ్ ₹1,00,000 ఆన్ క్రెడిట్ ఫ్రమ్ కిరాణా ఎంటర్ప్రైజెస్. కిరాణా ఎంటర్ప్రైజెస్ అదేదో కిరాణా 3D అన్నట్టు ఉంది. కిరాణా ఎంటర్ప్రైజెస్ ఏ వచ్చారండి? ఇన్వెంటరీ అంటే రెవెన్యూ నేచర్ కాదా? గూడ్స్ కొంటున్నాడు, ఇన్వెంటరీస్ అంటే గూడ్స్ కొంటున్నాడు. ఏ పర్పస్ అంటే రీసేల్ పర్పస్, అంటే రెవెన్యూ నేచర్ కాదా? అంటే ఇప్పుడు దీనికి ఏ ఓచర్ వేస్తాను? పర్చేజ్ ఓచర్ వేస్తాను. సో ఎంట్రీ ఏంటి రావాలండి? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు కిరాణా ఎంటర్ప్రైజెస్. ఓకేనా, లక్ష్మీ గణపతి ఫీలింగ్స్ అన్నట్టుగా ఉంది. దెన్ నెక్స్ట్ సోల్డ్ ఇన్వెంటరీ ₹2,500 ఇన్ క్యాష్. క్యాష్ టు సేల్స్ ఏ వచ్చారు? సేల్స్ వచ్చారు. ఏ ఫంక్షన్ కి? F8. ఇప్పుడు ఓకే F8 దెన్ నెక్స్ట్ ఏంటంటే $31. ఓకే, paid 500 for rent in cash. Rent account debit to ఎంత? 500. Next received 2,000 from Ravan for services rendered. అప్పుడు ఎప్పుడో రావణ్ సర్వీస్ రెండర్ చేశాడట, దాని మీద అమౌంట్ ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాడు. రావణ్ సర్వీస్ రెండర్ చేసినట్టు మనం ఎక్కడ మందు ట్రాన్సాక్షన్స్ లో వేయలా కదా, దానికి ఎంట్రీ కూడా అప్పుడెప్పుడో వేసుకుంటారు. ఇప్పుడు నేను రిసీవ్ చేసుకుంటుంది ఏంటి? వాడి దగ్గర నుంచి డబ్బులు రిసీవ్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలి? క్యాష్ అకౌంట్ డెబిట్ టు రావణ్ అకౌంట్. సో ఏ ఓచర్ రావాలి? రిసిప్ట్ ఓచర్ రావాలి. ఓకేనా, సో దాని ఫంక్షన్ కి ఏంటి? అప్పుడు నేను సర్వీసెస్ రెండర్ చేస్తున్నప్పుడు రావణ్ టు సర్వీసెస్ అని జనరల్ ఓచర్ వేసి ఉంటాను. ఓకేనా, బట్ ఇప్పుడు నేను సర్వీస్ అప్పుడు ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు డబ్బులు రిసీవ్ చేసుకుంటాను. ఓకేనా, రీసౌండ్ వస్తుంది వాయిస్ అండి. ఓకే, దెన్ నెక్స్ట్ ఎన్నోదండి? 33. Purchased equipment for ₹3,000 on credit from CMR షాపింగ్ మాల్. ఎక్విప్మెంట్ పర్చేస్ చేశాడు ఎక్కడి నుంచి?
సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి ఎక్విప్మెంట్. ఓకేనా? సో ఎంట్రీ ఏంటి రావాలి? పర్చేస్ కింద వస్తుందా? రాదు. ఎక్విప్మెంట్ అంటే క్యాపిటల్ నేచర్, రెవెన్యూ నేచర్. క్యాపిటల్ నేచర్ కాబట్టి డైరెక్ట్ గా ఎక్విప్మెంట్ ని నువ్వేం చేయాలి? డెబిట్ చేయాలి. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్? ఎక్విప్మెంట్. సో ఎక్విప్మెంట్ అకౌంట్ డెబిట్ టు సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆపోజిట్ జడ్జి కోర్, జగదాంబ. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? ఓచరా, జనరల్ ఓచరా, ఎసెట్స్ కదా. నెక్స్ట్ ఏంటట? సోల్డ్ ఇన్వెంటరీ ఫర్ ₹1,000 ఆన్ క్రెడిట్ బేసిస్ మానస ఎంటర్ప్రైజెస్. నసా ఎంటర్ప్రైజెస్. ఓకేనా? ఇక్కడ ఎవరైనా మానస ఉన్నారా? లేదు కదా, అలాగైతే ఓకే. సో మానస ఎంటర్ప్రైజెస్. సో ఏ ఓచర్ అండి? సేల్స్ ఓచర్. ఎంట్రీ ఏంటి? మానసకు. సో ఎంట్రీ అదే ఏం చెప్పు అంటున్నాను. మానస ఎంటర్ప్రైజెస్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. రేపు మీకు ఒక ఆఫర్ ఏంటి తెలుసా అండి? ఒక్కొక్క ఎంట్రీ మీ చేత చెప్పేస్తాను, ఇండివిజువల్ ఒక్కొక్కరు చేస్తాను. అవేం రావడం మాని కానీ రావడం మానేస్తే నేనే చెప్పేస్తాను. అంటే లేదండి, నేనే చెప్తాను. నేను ఎందుకు మీరు రావడం మానేసారు అనుకోండి, అవసరం నేనే క్లాస్ చెప్తాను. అది సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, ఫస్ట్ సాటర్డే కావాలి కాదు. అయినా ఎప్పుడు? అవును, అందుకని ఆ రోజు పెట్టారు. దెన్ నెక్స్ట్ ఎంట్రీ ఏంటంటే పర్చేజ్డ్ వెహికల్. అదేనా? పర్చేజ్డ్ వెహికల్ ₹10,000 క్యాష్ అట. ఎంట్రీ ఏంటి రావాలి? వెహికల్ టు క్యాష్. పర్చేజ్ కాదండి, వెహికల్ అనేది క్యాపిటల్ నేచర్. వెహికల్ టు క్యాష్. ఏ ఓచర్ వేయాలి? జర్నల్ ఓచర్. క్యాపిటల్ నేచర్ కదా, సో జర్నల్ ఓచర్. నెక్స్ట్ ఏమిట? బాట్ గూడ్స్ ఫ్రమ్ సింగానియా ప్రైవేట్ లిమిటెడ్. ఎక్కడైనా విన్నట్టుంది కదా, ట్యాక్స్ బుక్ ఫేమస్. సింగానియా ప్రైవేట్ లిమిటెడ్ క్రెడిట్ బేసిస్ అట. ఎంతట? 2 lakhs. సో ఎంట్రీ ఏంటి రావాలి? పర్చేస్ అకౌంట్ డెబిట్ టు ఏ ఓచర్ రావాలండి? పర్చేస్ ఓచర్ రావాలి. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కర్ణా ఫర్ ₹2,50,000. కర్ణా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఏ ఓచర్ అండి? సేల్స్ ఓచర్. ఓకేనా? నెక్స్ట్ క్యాష్ పర్చేసెస్ ₹2,50,000 అట. పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఎంతట? 2,50,000. లాస్ట్ ఏంటండి? క్యాష్ సేల్స్ రూపీస్ ఎంత? ఏ ఓచర్ వేస్తాం? ఫంక్షన్ కి ఏంటి? F8. ఎంట్రీ ఏంటి? క్యాష్ ఫ్లో సేల్స్. లాస్ట్ మరి కొనుక్కొచ్చే ఎంట్రీస్ ఇస్తారు కదా. సో మనకి ఇంకా అరగంట టైం ఉంది కాబట్టి ఇంకొక ఎక్సర్సైజ్ ఎక్కడ ఇస్తాను. ఎప్పుడు ఇంట్లో ఒక్కొక్కరు అడుగుతాను. చెయ్యగల ఇంట్లో ఒక్కొక్కరు అడుగుతా. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ వేరమ్మా. ఏదమ్మా? జిగిరి జిగి అని కొత్త పేరు. ఏ సినిమా? ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఓకేనండి? ఇప్పుడు రెస్పాండ్ అవడం మానేస్తారు చూడండి. ఓకే సార్, రెస్పాండ్ అవుతాం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, అయితే ఆన్లైన్ లో ఉన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాను. ఏంటి ముందు అమ్మా రెస్పాండ్ అవ్వం సార్. 19th వన్ ఏంటంటే 19th వన్ ఇదేనా? ఏం లేదండి, 19th వన్ కి ముందు ఒక ట్రాన్సాక్షన్ ఏంటైంది? వాడు గూడ్స్ అనేవి బాండారి బ్రోస్ నుంచి పర్చేస్ చేశాను అన్నాడు. ఒరిజినల్ గా గూడ్స్ వర్త్ ఎంత? 3,000. బట్ దాని మీద ట్రేడ్ డిస్కౌంట్ 10% ఇచ్చాను అన్నాడు. ట్రేడ్ డిస్కౌంట్ నేను బుక్స్ లో కన్సిడర్ చేస్తానా చేయను కదా. సో చెయ్యను కాబట్టి నాకు 3,000 లో 10% అంటే ఎంత? 300. అంటే 3,000 లో 300 పోతే ఇంకా ఎంత ఉంటుంది? ఈ 2,700 నేను పర్చేస్ గా కన్సిడర్ చేస్తాను. సో ఇప్పుడు పర్చేసెస్ కి ఎంట్రీ ఏంటి రావాలి?
పర్చేస్ పర్చేస్ చేస్తే ఎంట్రీ ఏం చేస్తారండి? పర్చేస్ డెబిట్ చేస్తాం. మీకు ఇమీడియట్ గా మీరు క్యాష్ పే చేస్తారు అనుకోండి, ఎంట్రీ ఏం చేస్తారు? ఇప్పుడు పర్చేస్ టు క్యాష్ వేస్తారు. ఇప్పుడు క్యాష్ మీరు పే చేస్తారా? పే చేయలేదు. సో క్యాష్ పే చేయలేదంటే దాని మీనింగ్ ఏంటి? క్రెడిట్ పర్చేస్ చేశారు అని. క్రెడిట్ పర్చేస్ చేస్తున్నప్పుడు ఎవడైతే మీకు గూడ్స్ సప్లై చేశాడో వాడిని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ ద గివర్ పర్సనల్ అకౌంట్ రూమ్ లో ఏంటంటున్నాం? క్రెడిట్ ద గివర్ అనే కదా అన్నాం. అంటే నా గూడ్స్ ఎవడైతే ఇచ్చాడో వాడిని నేనేం చేస్తాను? క్రెడిట్ చేస్తాను. అందుకనే బాండరీ బ్రోస్ ని ఇక్కడ క్రెడిట్ చేస్తాను. అగైన్ మళ్ళీ నేను వాడికి అమౌంట్ పే చేయాలి. డెబిట్ ద రిసీవర్. ఎవడు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు? ఎవడు? బాండరీ బ్రోస్. సో వాడి అకౌంట్ ఆల్రెడీ నాకు ఇక్కడ క్రెడిట్ లో ఎంత ఉంది? 2700. వాడి అకౌంట్ పూర్తిగా క్లోజ్ చేసేస్తున్నా అంటే మొత్తాన్ని డెబిట్ చేయాలి. ఎంతైతే క్రెడిట్ బ్యాలెన్స్ లో ఉందో మొత్తం నేనేం చేయాలి? డెబిట్ చేయాలి. అందుకని ఇక్కడ మొత్తం నేను డెబిట్ చేశాను. 2 నేను పే చేస్తుంది ఎంత? ఓన్లీ 2600 పే చేస్తాను. సో క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మీ దగ్గర నుంచి ఎంత బయటకు పోతుంది? 2600. ఏంటి బయటకు పోయింది? క్యాష్. సో టు క్యాష్ అకౌంట్ అంటే 2600 వేసాను. కానీ ఇప్పుడు రెండు టాలీ అయ్యాయా? డెబిట్ లో 2700 ఉంది, కానీ క్రెడిట్ లో ఎంత ఉంది? మరి రిమైనింగ్ 100 రూపాయలు ఏంటి? మీకు లాభం, గెయిన్. సో నామినల్ రూల్ ప్రకారంగా గెయిన్స్ ఏం చేస్తాం? క్రెడిటే కదా చేస్తాం. అందుకనే డిస్కౌంట్ రిసీవ్ నేను ఇక్కడ క్రెడిట్ చేస్తాను. ఓకే, నిజంగా మార్చారు. థ్యాంక్స్. అదే లేదు, అందుకని చపాతీ తింటాను. అది అబ్బా. సో అది అయిపోతే ఇంకొకటి ఇస్తానండి. సరిపోయిందండి. ఏంటమ్మా ఫెస్ట్ తన డైలీ స్టాటస్ పడుతుంది. ఇది వాలంటీర్ ఫ్రీయే కదా మీకు అలాగే. వాలంటీర్ అయితే ఫ్రీ. ఫెస్ట్ లో అదే చేయడం పే కాదు. వాలంటీర్ మోర్గల్ ఎంత మేము వాలంటీర్స్ చేస్తాము. మేము అప్పుడు వాలంటీర్స్ చేసాం. మేము గొడవచ్చేటప్పుడు మీకు చేస్తాం. వైజాగ్ లో మేము వాలంటీర్స్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. సిఏ తరంగా అని అప్పుడు పెట్టారు. సెకాసం సిఏ తరంగా మాతో స్టార్ట్ అయింది. అక్కడ మాకు ఉదయ సెక్టర్ ఇచ్చాడు. సో అందరికి మళ్ళీ ఇంకొక ఎక్సర్సైజ్ పెట్టింది చూడండి. సో ఒక్కసారి దీనికి ఏం చేద్దామంటే, లెడ్జర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు టాలీలో ఏ హెడ్ లో క్రియేట్ చేస్తారనేది కూడా దీనికి డిస్కస్ చేద్దాం. ఓకేనండి. సో మీకు టాలీ నేను థియరిటికల్ గా చెప్తున్నట్టు, సింపుల్ గా చెప్పాలండి. ప్రాక్టికల్ గా నా క్లాసెస్ అయిపోయిన ప్రాక్టికల్ గా సిస్టమ్ మీద డబా డబా అని కొడతాను. ఓకే, చెప్పండి. పక్క పోరా అనుకుంటున్నా. అదే అంత మర్యాదగా చెప్పలేదా? ఓకే, ఇప్పుడు ఒకటి పెట్టాను చూడండి. ఇంకోటి పెట్టింది మళ్ళీ నా దాంట్లో మిస్ అయిపోయింది. ఓన్లీ ఎంట్రీస్ పెట్టాను, లేదా ఆన్సర్స్ పెట్టాను మీకు? ఓన్లీ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్ పెట్టాను, అంతే కదా అమ్మా. అందుకని ఇప్పుడు కొన్ని మిగతా హోంవర్క్ అలాగే ఇంకా 20 నిమిషాలు ఎక్కువ ఉంటాయి. 23 నిమిషాలు ఉంటాయి. పాపం పిచ్చోడు ఏంటి అంటున్నాడు చూడండి క్వశ్చన్ లో. అదే
ఏనండి ఏంటంటున్నాడు ఇక్కడ? ప్రిపేర్ అండ్ మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. అగైన్ ఇప్పుడు నేను కంపెనీ క్రియేట్ చేయాలంటే ఏ పేరుతో క్రియేట్ చేస్తా? దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో నేను నేమ్ అనేది క్రియేట్ చేస్తా. గుడ్, బాగానే ఉంది. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే అయింది. మనం నిన్న ఈ రోజు చెప్పుకున్న ఎంట్రీస్ మళ్ళీ కొన్ని రిపీట్ అవుతాయి దీంట్లో కూడా. ఓకేనా? స్కిప్ కాదు, మళ్ళీ చెప్తాం. ఓకే, సో ఒక్కొక్కరిని అడుగుదాం అనుకున్నాం కదా. థ్యాంక్ యూ కదా, గుర్తు చేసినందుకు. ఓకే, సో ఫస్ట్ ఆన్లైన్ లో రోషిని. నేనే ఫస్ట్ నేనేనా సార్? అంటే ఫస్ట్ నీ పేరే కనిపిస్తుందమ్మా ఇక్కడ. పోనీలే, నేను తర్వాత లాస్ట్ అడుగుతాను. లక్ష్మీ ప్రసన్న గారు. లక్ష్మీ ప్రసన్న గారు సార్ చెప్పండి సార్. ఇదండి సార్ చెప్పండి. వినిపిస్తుంది కదా నా వాయిస్? మీకు బాగానే వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది. మీ వాయిస్ ఇక్కడ మాకు సరిగ్గా రావట్లేదు. ఓకే సార్, చూడండి ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటన్నాడండి పాపం. దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడెడ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 5 lakhs టు ఏబిసి సర్వీస్. ఏబిసి సర్వీసెస్ అనే వాడికి దిక్సూచి టెక్నాలజీ అనేవాడు సర్వీస్ రెండర్ చేసింది. ఎంట్రీ ఏంటి రావాలి ఇప్పుడు? ఎంట్రీ ఏంటి రావాలి? ఒక్కసారి ఇక్కడ కాదు, ఒక్కొక్కరిని అడుగుతారు. లక్ష్మీ ప్రసన్న గారు సార్ ఎంట్రీ ఏంటి రావాలండి దానికి? ఏబిసి సర్వీసెస్ అకౌంట్ డేటా టు దిక్సూచి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రాదు. ఎవడి బుక్స్ లో వాడి అకౌంట్ పేరు రాదు. ఓకే. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలి? ఏబిసి సర్వీసెస్ అకౌంట్ డెబిట్ టు సాఫ్ట్వేర్ సర్వీసెస్. గుడ్. సో ఇప్పుడు ఏబిసి సర్వీస్ టు సాఫ్ట్వేర్ సర్వీస్ అన్నాను. ఇక్కడ నాకు క్యాష్ వచ్చిందా రాలేదా? వచ్చినా రాకపోయినా నేను ఏ ఓచర్ వేయాలి? జనరల్ ఓచర్ వేస్తాను కదా. ఇప్పుడు ఏబిసి అనేవాడికి నేను సర్వీస్ రెండర్ చేస్తాను. అమ్మా వినండి అమ్మా, మీరు మాట్లాడరా? ఏబిసి సర్వీసెస్ అనేవాడు ఒక పర్సన్, అంతేనా కాదా? ఇప్పుడు నేను టాలీలో వాడు లెడ్జర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేయాలట? ఒకరికి నేను సర్వీస్ రెండర్ చేస్తానంటే ఫ్యూచర్ లో వాడి దగ్గర నుంచి ఎప్పుడు నాకు డబ్బులు వస్తాయి. ఒకరి దగ్గర నుంచి నాకు డబ్బులు రావాలంటే వాడు నాకు డెటార్ అవుతాడా క్రెడిటర్ అవుతాడా? డెటార్ అవుతాడు. అంటే ఇప్పుడు ఏబిసి సర్వీసెస్ అనేవాడిని నేను దేంట్లో క్రియేట్ చేస్తాను? సన్రీ డేటాస్ హెడ్ లో క్రియేట్ చేస్తాను. మీరు టాలీలో లెడ్జర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఆల్ట్ సి అని కొట్టారు అనుకోండి లెడ్జర్ క్రియేషన్ కి, అక్కడ ఏబిసి సర్వీసెస్ అని చేస్తాడు. అలియాస్ నేమ్ ఇస్తే పక్కన పెట్టి కిందన అండర్ హెడ్ అంటాడు. అండర్ హెడ్ లో ఎక్కడ క్రియేట్ పెడతాను అంటే సన్రీ డేటాస్. అండ్ ఏ బ్యాలెన్స్ లో పెట్టాలి? డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసి దానికి డెబిట్ క్రెడిట్ అనేది ఇచ్చుకుంటాం. ఓకేనా? ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదనుకోండి స్కిప్ చేసి కంట్రోల్ ఏ కొడితే అక్కడికి అది లెడ్జర్ క్రియేట్ అయిపోయింది. ఓకేనా? సో అది ఫస్ట్. రెండోది, ఈ రోజు అంతా ఆన్లైన్ ఉన్నది పేరుకుంటాడు. అలాగే మీరు రేపు రావడం మానేయండి. రేపు రావడం మానేస్తే నేనే డైరెక్ట్ చెప్పేస్తాను. ఇక్కడ రాని వాళ్ళు ఎవరైతే ఆన్లైన్ ఓ పంచారు ఈ రోజు ఆన్లైన్లో కాదు ఇక్కడే అడుగుతాను. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు రేపు అడుగుతారు. అలాగైతే మేము రావడం మానేస్తాం సార్. ఇప్పుడు అడగండి మామ. మీరు రావడం మానేస్తే లాస్ట్ అయ్యేది మీరే సార్. ఇప్పుడే అడగాను సార్ ఆలయం వాళ్ళకి. పర్లేదు లేండి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మీద నాకు కొంత మీద నమ్మకం లేదు, అందుకని టఫ్ లెటర్. ఓకే, లేకపోతే సెలెక్టెడ్ పర్సన్స్ తీసుకుంటాం. ఓకే, నువ్వు చెప్పు అయితే. సోల్డ్ గూడ్స్ టు రాఘవ వర్త్ ₹50,000. ఎంట్రీ ఏంటి రావాలి? రాఘవ అకౌంట్ డెబిట్ టు ఏ ఓచర్ వేస్తాను? సేల్స్ ఓచర్. రాఘవ అకౌంట్ ని ఏ హెడ్ లో క్రియేట్ చేయాలి? తండ్రి డెటార్
అండ్ ఇప్పుడు ఇందాక చూడండి సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేది కూడా నేను లెడ్జర్ క్రియేట్ చేయాలి కదా. ఏ లెడ్జర్ లో క్రియేట్ చేస్తానట అంటే అండర్ హెడ్ డైరెక్ట్ ఇన్కమ్ క్రియేట్ చేసేస్తాను. డైరెక్ట్ ఇన్కమ్. సో అగైన్ మళ్ళీ లేదు అంటే సేల్స్ లో అయినా నేను వేసుకోవచ్చు. నేను చేసిన సర్వీసెస్ అయినా దేంట్లో వేయచ్చు. సేల్స్ లో వేసినా అది నాకు డైరెక్ట్ ఇన్కమ్ అయింది. లేదు అండర్ హెడ్ డైరెక్ట్ ఇన్కమ్ అనే ఒక హెడ్ ఉంటుంది, దాంట్లో వేసినా నాకు నో ఇష్యూ. అండ్ ఇప్పుడు గూడ్స్ సేల్ చేశాను అన్నాను కదా, రాఘవన్ అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేశాను? సండ్రీ డెటర్. మరి సేల్స్ ని అండర్ హెడ్ సేల్స్ లోనే క్రియేట్ చేస్తాను. సేల్స్ అండర్ హెడ్ సేల్స్ లోనే క్రియేట్ చేస్తాను. సేల్స్ అయినా సేల్స్ రిటర్న్స్ అయినా దేంట్లో క్రియేట్ చేయాలరా అంటే సేల్స్ లోనే క్రియేట్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడు ఆన్లైన్ లో విష్ణువర్ధన్ గారు. సార్ ఓకే. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ Banwar Enterprises 50,000 at a trade discount 10%. 100. సో ఇప్పుడు ఎంట్రీ ఏంటి రావాలండి? బన్వర్ ఎంటర్ప్రైజ్ అకౌంట్ టు బ్యాంక్. వాడు చేసిన పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ Banwar Enterprises ఎంట్రీ ఏంటి రావాలి? బన్వర్ ఎంటర్ప్రైజ్ టు క్యాష్. సార్ పర్చేసెస్ చేశాను అంటున్నాడు. పర్చేసెస్ అనేది పర్చేజ్ అకౌంట్ టు బన్వర్ ఎంటర్ప్రైజెస్. పర్చేసెస్ అకౌంట్ డెబిట్ టు Banwar Enterprises. అమౌంట్ ఎంత రావాలండి? 45 సార్. 45,000. సో ఇప్పుడు పర్చేస్ అకౌంట్ అనేది అండర్ హెడ్ దేంట్లో క్రియేట్ చేస్తాను? పర్చేస్ అకౌంట్ లో క్రియేట్ చేస్తాను. Banwar Enterprises అంటే ఫ్యూచర్ లో వాడికి నేను పే చేయాలా లేదా? వాడికి నేను పే చేయాలంటే వాడు నాకు డెటర్ అవుతాడా క్రెడిటర్ అవుతాడా? క్రెడిటర్. సో అండర్ హెడ్ సన్రీ క్రెడిటర్ లో క్రియేట్ చేస్తాను. నా ఇక్కడ రమణి పెయిడ్ టు Banwar Enterprises ఎంతట? 45,000 ఇన్ ఫుల్ సెటిల్మెంట్. 45,000 పే చేశాడు. ఎంట్రీ ఏంటి రావాలమ్మా? Banwar Enterprises అకౌంట్ డెబిట్ టు. సో Banwar Enterprises ఆల్రెడీ నేను ఇందాక క్రియేట్ చేస్తాను కదా, మళ్ళీ ఇప్పుడు లెడ్జర్ రెండోసారి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం టాలీలో క్యాష్ అనే లెడ్జర్ క్రియేట్ అయ్యే ఉంటుంది. రెండోసారి మళ్ళీ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దానికి ఏ ఓచర్ వేస్తాను? పేమెంట్ ఓచర్ వేస్తాం. దెన్ నెక్స్ట్ ఆన్లైన్ లో దాక్షాయణి గారు. సార్ ఆడిట్ ఫీస్ అకౌంట్ టు ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. బ్యాంక్ అకౌంట్. సో ఆడిట్ ఫీజ్ అండర్ హెడ్. ఆడిట్ ఫీజ్ అనేది డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్? పెయిడ్ కదా సార్ అది. సార్ ఎక్స్పెన్సెస్. ఆడిట్ ఫీజ్ అనేది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్? సో ముందు డైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూడండి. చిన్న పాయింట్. నా బిజినెస్ కి సే నేను ఇప్పుడు ఏమైనా గూడ్స్ నేను పర్చేస్ ఐ మీన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను అనుకోండి. సో నా మ్యానుఫ్యాక్చర్ రిలేటెడ్ గా ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో డైరెక్ట్లీ రిలేటెడ్ అంటే ఇప్పుడు సే నేను రా మెటీరియల్ తీసుకొని వచ్చాను. సే ఇప్పుడు ఇది ఉంది ఇండివిజువల్ గా ఈ కప్పు ఐ మీన్ ఈ క్యాప్స్ ఇంక్ సపరేట్, దీంట్లో ఉన్న ఏమంటే స్పాంజ్ సపరేట్ గా నేను తెచ్చాను అనుకున్నాను. ఇవన్నీ నాకు ఏంటి ఇండివిజువల్ గా రా మెటీరియల్స్ కదా. ఇప్పుడు రా మెటీరియల్స్ అన్ని నాకు డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కదా, ఎందుకంటే దాని ప్రొడక్షన్ మీతోటే కదా నేను చేస్తున్నాను. సో ఇప్పుడు డైరెక్ట్ మెటీరియల్ అంతా నాకు ఏంటి అవ్వాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవ్వాలి. అండ్ ఇప్పుడు అక్కడ అలా పెట్టి కలిసిపోయి నాకు మార్కర్ రెడీ అయిపోతే రెడీ అయిపోతుందా? సో మార్కర్ రెడీ అవ్వాలంటే అక్కడ ఎవడో ఒక పర్సన్ అనేవాడు ఉండాలి. సో దాన్ని అసెంబుల్ చేయడానికి ఒక పర్సన్ అనేవాడు ఉండాలి. సో ఇప్పుడు ఏదైతే ఒక ప్రొడక్ట్ అనేది రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ గుడ్ గా కన్వర్ట్ అవ్వడానికి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ ఏవైతే ఉంటారో వాడికి నేను పే చేసే వేజెస్ ఏవైతే ఉంటాయో దట్ వేజెస్ ఇస్ ఆల్సో నాకు ఏంటి అవ్వాలి, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అవ్వాలి. సేల్ చేశాను, గూడ్స్ సేల్ చేయడం వల్ల నాకు ఇన్కమ్ వచ్చింది. రా మెటీరియల్ సేల్ చేయడం ఐ మీన్ ఫినిష్డ్ గూడ్స్ సేల్ చేయడం వల్ల కదా వచ్చింది. అంటే ఇప్పుడు నా మెయిన్ బిజినెస్ అది కదా. సో ఇప్పుడు నాకు అది డైరెక్ట్ ఇన్కమ్ అవుతుందా ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుందా? డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. అండ్ ఇప్పుడు రా మెటీరియల్ నేను ఎవరి దగ్గర నుంచో నేను తీసుకుని వస్తున్నాను, తెప్పించుకుంటున్నాను. దానికి నాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నథింగ్ బట్ దాన్ని క్యారేజ్ ఇన్వర్ట్స్ అంటాడు. సో ఇప్పుడు క్యారేజ్ ఇన్వర్ట్స్ ఈజ్ ఆల్సో ఏ ఎక్స్పెండిచర్ అట, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్?
డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఎందుకురా అంటే రా మెటీరియల్ తీసుకుని వస్తే గానీ నాకు ఫినిష్డ్ గుడ్ గా కన్వర్ట్ అవ్వదు. సో అందుకని ఇప్పుడు నాకు క్యారేజ్ ఇన్వర్డ్ అనేది ఏంటవుతుంది, డైరెక్ట్ ఎక్స్పెండిచర్. వన్స్ ఇది నేను సేల్ చేసిన తర్వాత వేరే వాడికి నేను సేల్ చేస్తాను చూసారా, అప్పుడు నాకు క్యారేజ్ అవుట్వర్డ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ క్యారేజ్ అవుట్వర్డ్ అనేది డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఇండైరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్ తర్వాత నేను ఇంక్రీజ్ అయ్యే ఎక్స్పెండిచర్. బిఫోర్ ప్రొడక్షన్ దానికి రిలేటెడ్ ఎక్స్పెండిచర్స్ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ నాకు డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అవుతాయి. వన్స్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తరువాత అంటే ఫినిష్డ్ గుడ్ కన్వర్ట్ అయిన తరువాత నేను సేల్ చేస్తే ఆ ఎక్స్పెన్సెస్ అంతా నాకు ఏంటవుతాయి అంటే అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ రిలేటెడ్ గా కాకుండా ఎనీ ఎక్స్పెండిచర్స్ ఏవైనా ఇంకర్ అయ్యానంటే అవన్నీ నాకు ఏంటంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అవన్నీ నేను P&L అకౌంట్ లో చూపించుకుంటా. డైరెక్ట్ నేచర్ లో ఉండే ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్ అన్ని ట్రేడింగ్ అకౌంట్ లో చూపిస్తే, ఇండైరెక్ట్ నేచర్ లో ఉండే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ నేను P&L అకౌంట్ లో చూపించుకుంటాను. క్లియరా? ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటండి, మన 10 కూడా అయ్యట్లేదు. సో ఎంట్రీ ఏంటంటే దానికి ఎన్నో ఆడిట్ ఫీస్ అకౌంట్ ఆడిట్ ఫీజ్. సో ఆడిట్ ఫీజ్ అకౌంట్ డెబిట్ టు Bank. ఆడిట్ ఫీజ్ అనేది రిలేటెడ్ టు బ్యాంక్. ఐ మీన్ ఇది ప్రొడక్షన్ కాదు కాబట్టి అది డైరెక్ట్ ఇండైరెక్టా, ఇండైరెక్ట్ నేచర్. సో అండర్ హెడ్ దేంట్లో క్రియేట్ చేస్తానంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో క్రియేట్ చేస్తాను. అండ్ టు బ్యాంక్, సో బ్యాంక్ అనేది మళ్ళీ అండర్ హెడ్ బ్యాంక్ అకౌంట్స్ లో క్రియేట్ చేస్తాను. ఓకేనండి. అండ్ 6th వన్ సార్ మీరే చెప్పండి, మీ పేరేంటి? మీరే రహీష. ఓకే రహీష గారు, ఏంటి 6th వన్, స్టాఫ్ వెల్ఫేర్ చార్జెస్ పెయిడ్ త్రూ SBI బ్యాంక్. ఎంట్రీ ఏంటి? ఓకే టు SBI. సో స్టాఫ్ వెల్ఫేర్ చార్జెస్ అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేయాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అగైన్ మళ్ళీ SBI బ్యాంక్ అన్నాను. సో బ్యాంక్ అన్నాను కాబట్టి అండర్ హెడ్ బ్యాంక్. దానికి ఏ ఓచర్ వేయాలి? పేమెంట్ ఓచర్. ఓకేనండి. అండ్ ఆన్లైన్ లో శైలజ గారు. హలో శైలజ గారు. Yes, sir. Wages account data to bank account. ICICI బ్యాంక్ అకౌంట్. సో వేజెస్ అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేయాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ICICI బ్యాంక్ అండర్ హెడ్ బ్యాంక్ అకౌంట్. ఏ ఓచర్ వేస్తారు? Payment also. పేమెంట్ ఓచర్. గుడ్. నెక్స్ట్ లాస్ట్ పర్సన్ మీరు. లోన్ టేకెన్ ఫ్రమ్ ప్రభు 1 lakh రిసీవ్డ్ త్రూ SBI బ్యాంక్. ఎంట్రీ ఏంటి రావాలండి? లోన్ అనేది ప్రభు దగ్గర నుంచి నేను తీసుకున్నాను, అది SBI అకౌంట్ లో పడింది. నా తరపున లోన్ రిసీవ్ చేసుకున్నాడు ఎవడు? SBI వాడు. డెబిట్ ద రిసీవర్ ఎవడు ఇప్పుడు? SBI అకౌంట్. సో ఎంట్రీ ఏంటి రావాలి? SBI అకౌంట్ డెబిట్ టు ప్రభు అకౌంట్. క్రెడిట్ ద గివర్ ఎవడు ఇచ్చాడు అంటే ప్రభు. సో SBI అకౌంట్ అనేది అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేస్తాను? బ్యాంక్ అకౌంట్. ప్రభు అకౌంట్ అండర్ హెడ్ ఏ హెడ్ లో క్రియేట్ చేస్తాను? వాడికి తిరిగి ఎప్పుడో ఒకసారి నేను పేమెంట్ చేయాలి కదా. అంటే వాడు నాకు క్రెడిటర్ అవుతాడా డెటర్ అవుతాడా? క్రెడిటర్ అవుతాడు. సో ప్రభు అండర్ హెడ్ సన్రీ క్రెడిటర్. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ప్రొఫెషనల్ చార్జెస్ పెయిడ్. ఆన్లైన్ లో ఉన్నవాళ్ళు కదా ఇప్పుడు చెప్పాలి. ఆన్లైన్ లో శైలజ గారు అయిపోయింది. 2 సార్లు వచ్చా. శ్రీను గారు. చెప్పండి ఒకసారి మళ్ళీ చెప్పండి. నోట్ అయినా సే ఎగ్జాంపుల్ మీరు లోన్ తీసుకుంటున్నారండి, నేను ఇచ్చానండి, మీకు డైరెక్ట్ గా క్యాష్ ఇచ్చాను అనుకోండి. క్యాష్ టు కార్తిక్ అని మీరు వేసి వస్తారు. ఇప్పుడు నేను మీకు ఇవ్వకుండా డైరెక్ట్ గా నేను మీ బ్యాంక్ అకౌంట్ లో వేసాను. మీ తరపు నేను ఇప్పుడు రిసీవ్ చేసుకున్నాడు ఎవడు? సో బ్యాంక్ అనేవాడు పర్సనల్ రీలా నామినల్? ఏ అకౌంట్? పర్సనల్ రీలా నామినల్? కాదు. ఓకే. సో ఏ పర్సనల్? అదే ఏడు ఆర్టిఫిషియల్ పర్సన్. సో డెబిట్ ద రిసీవర్. మీ తరపున రిసీవ్ చేసుకున్నాడు బ్యాంక్. సో అందుకని వాడిని డెబిట్ చేస్తాను. బ్యాంక్ అకౌంట్ డెబిట్. క్రెడిట్ ద గివర్ ఎవడిచ్చాడు? కార్తిక్. నేను. సో బ్యాంక్ టు కార్తిక్ అని అక్కడ పెట్టాను. అందుకని సో ఇక్కడ బ్యాంక్ టు ప్రభు అని పెట్టాను. ఓకేనా? నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? ప్రొఫెషనల్ చార్జెస్ పెయిడ్. ప్రొఫెషనల్ చార్జెస్ పెయిడ్ 20,000. సో ఎంట్రీ వచ్చేసేమో ఇది
జనరల్ గా పే చేయొచ్చు సార్. ఎంట్రీ ఎంటర్ అవ్వాలి సార్ దానికి. ఎంట్రల్ అనేది పేమెంట్ వచ్చారు సార్. పేమెంట్ వచ్చారు, ఎంట్రీ ఎంటర్ అవ్వాలి సార్. ఎంట్రల్ అనేది ఎక్స్పెన్సెస్ కాదా, ప్రొఫెషనల్ చార్జెస్ అనేవి. సో ఎంట్రీ ఏంటి అవ్వాలి, ప్రొఫెషనల్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. సో ఇప్పుడు ప్రొఫెషనల్ చార్జెస్ అండర్ హెడ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో క్యాష్ కాబట్టి ఆల్రెడీ క్యాష్ లో ఉంటుంది. ఓకేనా? అవును సార్. అండ్ నెక్స్ట్ రెండు మేడం మీరు గూడ్స్ రిటర్న్ బై రాఘవ వర్త్ రూపీస్ 10,000, ఎంట్రీ ఏంటి రావాలండి? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు రాఘవ అకౌంట్. సో ఇప్పుడు సేల్స్ రిటర్న్స్ అండర్ హెడ్, ఏ హెడ్ లో క్రియేట్ చేయాలి? సేల్స్ లో క్రియేట్ చేస్తాను. రాఘవ అని ఆల్రెడీ ఇందాక క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏ వోచర్ వేస్తాను? నేను క్రెడిట్ నోట్ వేస్తాను. ఓకేనా? సో మిగతావి హోంవర్క్, మీకు బోనస్. సో చేసి ఏంటేంటి రాస్తారంటే ఎంట్రీ రాయండి. ఎంట్రీ పక్కన వాడు ఏ హెడ్ లో క్రియేట్ చేస్తానని కూడా రాయండి. అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, సన్రీ డేటారా, సన్రీ క్రెడిటారా, క్యాపిటల్ అయితే క్యాపిటల్ అకౌంట్ అని వస్తుంది. సో అలా, సో అది రాసి ఓచర్ టైం కూడా రాసి తీసుకుంటాను. రేపు ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో కానీ కంప్లీట్ అయిపోతే మన ట్రయల్ బ్యాలెన్స్, లెడ్జర్ పోస్టింగ్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా రేపు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది ఈరోజు క్లాస్. సో మీకు 7 minutes గ్రేస్ పీరియడ్ పీకి మంచి పెడతారు. సో ఇది ఈరోజు క్లాస్ అండి. సీ యూ టుమారో. రేపు మీట్ అవుదాం. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. Yes. ఓకే అండి, మీటింగ్ ఎండ్ చేస్తున్నాను. Okay. ఇది పట్టుకుని ఫోటో కానీ మౌస్ కాదు, మౌస్ లాంటిది.